యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఏసీబీ, అవినీతి అంటే సహజంగా అందరికీ ఉన్న జ్ఞానం ఏంది, సహజంగా ఒక భావన, ఎవరికైనా ఒక పని కోసం డబ్బులు ఇవ్వటమా లేదా తీసుకోవటమా ఏసీబీ కిందకి వస్తుంది, అవినీతి కిందకి వస్తుంది. ఇక్కడ ఈ ఫార్ములా ఇష్యూలో, ఈ కార్ రేస్కి సంబంధించిన ఇష్యూలో అసలు డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ఇక్కడ ఉన్నదా? వాట్ ఈస్ ది మోరల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్, ఆర్ ఇట్ మే బి టెక్నికల్ ఆల్సో, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఎంక్వైరీ ఇట్ సెల్ఫ్ ఎగనెస్ట్ ది రూల్ పొజిషన్. తప్పు, కేవలం రాజకీయ కక్షపూరితమైనటువంటి ప్రతీకార చర్య తప్ప వేరే ఇంకేమీ కాదు. ఎందుకు అంటే ఈ కార్ రేస్ లో ఇవాళ ప్రపంచంలో ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ అనేది ఒక ట్రెండింగ్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా, అక్రాస్ ది వరల్డ్. ఈ టైంలో హైదరాబాద్ ని కేంద్రంగా తెలంగాణని వస్తున్నటువంటి ఈ ఎమర్జింగ్ ట్రెండ్ ని, హైదరాబాద్ ని తెలంగాణని హబ్ గా ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్, బైక్స్, కార్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా హబ్ గా రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ కు హైదరాబాద్ ని తెలంగాణ హబ్ గా ప్రమోట్ చేయాలనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పంతో కేటీఆర్ గారు ఈ కార్ రేస్, ఈ ఫార్ములాని చేసి, అసలు ఈ ఫార్ములాదే చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ యాక్టివిటీ ఇన్ ద వరల్డ్. మా దగ్గర జరగాలి అని అందరూ ఆరాట పడుతుంటారు, పోటీ పడుతుంటారు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల క్రితం ఈ ఫార్ములా కార్ రేస్ కండక్ట్ చేయాలని హైదరాబాద్ లో చాలా శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. 2003-2004 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, సాధ్యం కాలేదు. ఇవాళ కేటీఆర్ గారు ఆఫ్టర్ 20 years కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణని ఈ ఐటీ, ఈ ఎలక్ట్రిక్ హబ్గా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. ఒక సంవత్సరం దానికి సంబంధించినటువంటి ఈవెంట్ను కూడా అద్భుతంగా కండక్ట్ చేసి, అదైతే వాస్తవమే కదా. ఆ ఈవెంట్ సందర్భంగా అటెండ్ అయినటువంటి వాళ్ళు కూడా మామూలు అటెండ్ వాళ్ళే, సినీ, పొలిటికల్, స్పోర్ట్స్ స్టార్స్ అంతా కూడా అటెండ్ అయ్యి అద్భుతంగా జరిగిందని ఎంజాయ్ చేస్తున్నాం, అందరూ కామెంట్ చేస్తున్నాం, విండో అదంతా కూడా చూసినాం. ఒకటి, దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఆర్డినరీ వాళ్ళు ఏమీ కాదు. ఆర్డినరీ వాళ్ళేం కాకుండా జాగ్వార్ కంపెనీ, ఇవాళ మనకు తెలుసు జాగ్వార్ కంపెనీకి ప్రపంచంలో ఉన్నటువంటి దానికి ఉన్న క్రెడిబిలిటీ, దానికి ఉన్నటువంటి ఏంటో తెలుసు. మహీంద్రా మోటార్ వెహికల్స్, నిషాన్ కంపెనీ, ఇటువంటి ఈ స్థాయి ఉన్నటువంటి 20 కంపెనీస్ ఆ ఈ కార్ రేస్ దాంట్లో ఈవెంట్లో అద్భుతంగా పార్టిసిపేట్ చేయటమే కాదు, మా ఇన్వెస్ట్మెంట్స్ని మేము పెట్టడానికి వీఆర్ రెడీ టు అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించి అప్పుడు ఆ సందర్భం, ఆ జరిగినటువంటి ఆ వారోత్సవాలను చెప్పారు. రెండవది, ప్రాక్టికల్గా వెంటనే అక్కడ అమర్ రాజా కంపెనీ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ సంబంధించిన కంపెనీ పెట్టడానికి, తెలంగాణలో నెలకొల్పడానికి 9,800 కోట్ల రూపాయలతోటి నెలకొల్పడానికి అప్పుడు అదే టైంలో అగ్రిమెంట్ కూడా చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు, యాక్టివిటీ కూడా స్టార్ట్ చేసి. ఇదంతా అబద్ధాలు కాదు కదా. అంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తం చేయటం కోసము, ఇంకా ఎప్పటికప్పుడు పెంచడం కోసం కేటీఆర్ గారు తనకున్న ఇంటర్నేషనల్ అవుట్లుక్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ని ఉపయోగించుకొని అద్భుతంగా ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. 2వ సంవత్సరం జరిగే సమయం కన్నా అప్పటికి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఆ ఎలక్షన్ షెడ్యూల్ టైంలో వాళ్ళు ఏమైతే, ఎవరైతే స్పాన్సర్ ఉన్నాడో ఆ ఈవెంట్కి స్పాన్సర్, ఫస్ట్ ఇయర్ ఈవెంట్కు స్పాన్సర్ ఉన్నటువంటి ఈవెంట్ సెకండ్ ఇయర్కి ఆ టైంలో డ్రాప్ అయినాడు. ఎందుకు అంటే, నాకు తెలంగాణకు అద్భుతంగా పేరు వచ్చింది, హైదరాబాద్కు పేరు వచ్చింది, ఆ ఫార్ములా రేస్, ఈ ఫార్ములా సంస్థకు పేరు వచ్చింది, బట్ నాకు ఫైనాన్షియల్గా నాకు రావాల్సినంత లాభం రాలేదన్నటువంటి వాళ్ళకుండే ఆ సంస్థకు ఉండేటువంటి ప్రయారిటీస్, వాళ్ళ లెక్కలతో నేను ఈ నెక్స్ట్ ఇయర్ ఈవెంట్కు నేను స్పాన్సర్గా ఉండనని డ్రాప్ అయింది. ఆ టైంలో నిజంగా తెలంగాణ మేలుగోరేటటువంటి, తెలంగాణ విశ్వవ్యాప్తంగా అద్భుతంగా తెలంగాణలో ఒక గ్లోబల్ సిటీగా నిలబడాలని, హైదరాబాద్ నిలబెట్టాలనుకుని ఆరాటపడేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు, నాకేం పట్టలే, నాకు ఎలక్షన్ కోడ్ ఉంది, మా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, మౌనంగా ఉంటారా? ఇప్పుడు వీళ్ళైతే ఇదే పని చేసేవాడు. కానీ కేటీఆర్ గారు వెంటనే, ఎందుకు అంటే దాన్ని నిర్వహించడానికి, దానికి హైదరాబాద్కు రప్పించడానికి ఆయన ఎంత ఆరాటపడిండో, ఆయనకున్నటువంటి ఎఫర్ట్స్ ని పెట్టిండో ఆయనకు తెలుసు. కాబట్టి ఇంత ఎఫర్ట్స్ పెట్టి తీసుకొచ్చినటువంటిది ఒక చిన్న కారణంగా మళ్ళీ వెనక్కి పోతే ఇంకెవరో తన్నుకుపోవటానికి, వాళ్ళు నిర్వహించడానికి వేరే దేశాలు, మహానగరాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక దానికి ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో యాజ్ ఏ మున్సిపల్ మంత్రిగా ఆయనకుండేటువంటి అథారిటీ తోటి, డిస్క్రిషనరీ పవర్ తోటి హెచ్ఎండిఏ నుంచి ఇమీడియట్గా హెచ్ఎండిఏనే స్పాన్సర్గా చేసింది. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలే
చాలా ఈవెంట్స్ కి స్పాన్సరర్స్ గా ఉంటాయి. తెలంగాణ టూరిజం కావచ్చు, నాట్ ఓన్లీ తెలంగాణ, ఎనీ స్టేట్ టూరిజం కార్పొరేషన్స్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ కానీ, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ అథారిటీస్ రకరకాల సంస్థలు కూడా స్పాన్సరర్స్ గా ఉంటాయి. అట్లనే కేటీఆర్ హైదరాబాద్ హెచ్ఎండి అనేది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇట్ ఈస్ మెంట్ ఫర్ హైదరాబాద్ ఎక్స్పోజర్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ హైదరాబాద్ ప్రమోషన్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ అబ్సల్యూట్లీ వర్క్స్ ఫర్ హెచ్ఎండిఏ వర్క్స్ ఫర్ హైదరాబాద్ ఇంటిగ్రల్ డెవలప్మెంట్. అదే ఆ అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి హెచ్ఎండిఏ నుంచి వెంటనే స్పాన్సరర్గా టెంపరీగా స్పాన్సర్గా ఇన్వాల్వ్ చేసి అక్కడి నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇచ్చింది ఏమన్నా ఎగనెస్ట్ ది రూల్ పొజిషన్ కాదు, నిబంధనల ప్రకారంగానే అన్ని పద్ధతి ప్రకారంగానే ఇచ్చింది నిజం. వాళ్ళు డబ్బులు తీసుకున్నది నిజం, మా దగ్గర ఉన్నాయని చెప్పింది వాళ్ళు చెప్పింది నిజం. అంత ప్రొసీజరల్గానే జరిగింది కదా. వేర్ ఇస్ ది ప్రొసీజరల్ ల్యాబ్స్? ఇక్కడ జరగాల్సిందల్లా ఏంటంటే అసలు విచారణ డబ్బులు ఇక్కడ ఇది కాదు జరగాల్సింది. అసలు ఇంత కుట్ర చేసి ఇంత దుర్మార్గంగా ఇంత బాధ్యతారాహిత్యంగా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వము ప్రిస్టేజియస్ యాక్టివిటీని తీసుకురావాల్సింది పోయి దాన్ని క్రష్ చేయటానికి రద్దు చేయటానికి చేసిన ప్రయత్నం అనుకున్నటువంటి కుట్ర ఏంది అనేది అది విచారణ చేయాలి. ఎందుకు ఇంత కక్ష? ఎందుకు హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ ఎందుకు జరగకూడదు? ఈ కారస్ జరగకుండా చేయడం కోసం ఇది కుట్ర. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని, తెలంగాణ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కోసం చేసినటువంటిది దుర్మార్గమైనటువంటి రాజకీయమైనటువంటి దిక్కుమాలిన దివాలా కోరు పని తప్ప విచారణ చేయాల్సింది దాని మీద చేయాలి. వాళ్ళు ఏదో నిధులు దుర్వినియోగమైన ఇంకోటి కాదు. వాళ్ళు నిజంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంటే మొన్న ఏదో గొప్పగా చెప్పింది కదా మిస్ వరల్డ్ పోటీలని. ఏం చేసింది? మేము చేసిన పని ఏంది? మిస్ వరల్డ్ పోటీ పేరు మీద తెలంగాణ పరువుని బజార్న పడేసి మీరేో నేనో చెప్పటంలే. అది ఆ పోటీలో ఒక ఇంగ్లాండ్ దేశం నుంచి కాంటెస్ట్ గా వచ్చినటువంటి మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ తన ఆవేదన అంతా కూడా చెప్పింది ఇక్కడ ఈవెంట్ లో. తన పట్ల ఎంత నిజంగా కూడా ఎంత ఆవేదన, ఒక ఉమెన్ గా ఎంత ఆరాటపడి ఉంటే ఆ స్థాయికి వచ్చి ఉంటుంది, ఎంత స్ట్రగుల్ ఎంత శ్రమ చేస్తుంటే ఎంత ప్యాషనేట్గా ఉండుంటే మిస్ ఇంగ్లాండ్ స్థాయికి వచ్చి మిస్ వరల్డ్ పోటీల వరకు వచ్చి ఉంటుంది. అటువంటి దాన్ని కూడా అంత ప్యాషనేట్గా లైఫ్ టైం అచీవ్మెంట్ కదా ఆమెకి. అటువంటి దాన్ని వదులుకొని కూడా ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ వెనక్కిపోయి డ్రాప్ అయిందంటే ఇంత చౌకబారుగా ఇక్కడ వ్యవస్థ వీళ్ళు చేస్తుంటారు. అది తెలంగాణకు గర్వకారణమా ఆ విధంగా చేయటం? ఒక మిస్ వరల్డ్ దాన్ని ఇంకా తప్పును సరిదిద్దకపోగా ఒకరిద్దరు అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే ఆ మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ మీద తక్కువ చేసి మాట్లాడేటువంటి ఒక చౌకబారు చిల్లర వ్యవహారం చేసి. ఇది వాస్తవంగా ఇవాళ నిజంగా ఏం చేయాలి? మిస్ వరల్డ్ కాంటెస్ట్ సందర్భంగా ఆ వనిత లేవనెత్తినటువంటి దిక్కుమాలిన అంశాల మీద బాధ్యులైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అది విచారణ చేయాలి. అది చేయకుండా వాళ్ళ హైదరాబాద్ ప్రెస్టేజ్ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని, హైదరాబాద్కు ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ ఇవ్వడం అద్భుతంగా కేంద్రంగా మార్చాలన్నటువంటి కేటీఆర్ తాపత్రయాన్ని చంపాలని చూస్తున్నారు. అది తాత్కాలికంగా కేటీఆర్ ఇమేజ్నో ఇంకేదో లేకపోతే ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, మీరు ఆయన ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. శాశ్వతంగా తెలంగాణ ప్రయోజనాలను మీరు దెబ్బతీసి ఈ రోజు వాస్తవంగా అద్భుతంగా ఎలక్ట్రిక్ మోటార్ ఇండస్ట్రీ అనేది ఇవాళ తెలంగాణలో ఈ పాటికి ఒక వాతావరణం వచ్చి ఉండేది. దాన్ని చెడగొట్టిండ్రు. ఆ చెడగొట్టడమే వీళ్ళ లక్ష్యం. అది వీళ్ళ దుర్మార్గం. ఇదే కేసులో వాళ్ళు కాంగ్రెస్ కానీ అపోజిషన్ చెప్తున్న పార్టీ వాళ్ళు ఎస్బీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ కి రూల్స్ కి వ్యతిరేకంగా ఫారెన్ కరెన్సీలో జరిగే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చెప్తున్నారు కదా, మరి దానికి ఎలా స్పందిస్తారు? ఇక్కడ కొన్ని విషయాలు కూడా వాస్తవంగా కూడా మనం మాట్లాడాలి. కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా మాట్లాడాలి. వాస్తవం నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న నిజమైతే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 10 కోట్లు చెప్తున్నది కూడా మీరు మాట్లాడితే నేను చెప్తాను. 10 కోట్లు దాటితే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేయకూడదు అని చెప్పి చెప్తాను. ఒకవేళ అదే నిజమైతే ఆర్బీఐ ఆ పని ఎందుకు అప్పుడే ఆపలేదు? ఒకవేళ నిజంగా అదే పని ఆపాలి కదా. ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఈ దేశాన్ని దాడి అబ్రాడ్ చదువుకుపోవాలనుకుంటే ఇవే 100 రకాల నిబంధనల పేరు మీద మనమే కదా వాళ్ళని కండిషన్స్ పేరు మీద వాళ్ళని ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ ఆ క్లియరెన్స్ లేదు ఈ క్లియరెన్స్ లేదని ఒక పిల్లలు వాళ్ళ సొంత డబ్బులు చదవటానికి పోతేనే మనం ఎన్ని కండిషన్స్ పెడతామే. మరి మీరు చెప్తున్నట్టుగానే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు డబ్బులు విదేశీ పోతున్నప్పుడు ఆర్బీఐ త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కదా, బ్యాంక్ ఆపాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ వై బ్యాంక్ డిడ్ నాట్ డూ ఇట్, అంతే కదా. బ్యాంక్ ఎందుకు చేయలేదు, ఎందుకు ఆపలేదు, ఆర్బీఐ ఎందుకు ఆపలేదు? ఇవన్నీ కూడా కేవలం రాజకీయం కోసం తెలంగాణ మీద కుట్రపూరితంగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ని
తెలంగాణ స్పీడు ఏ స్పీడ్లో అయితే డెవలప్మెంట్ పోతుందో దాన్ని ఆపడానికి అడ్డంకుగా వేసి మొగలడ్డడం తప్ప వేరే ఇంకేమీ కాదు. రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పని తప్ప వేరే ఇంకా కాదు. అంటే ఒకవేళ అక్కడ కూడా మేనేజ్మెంట్ జరిగింది రిజర్వ్ బ్యాంక్ దగ్గర కూడా అంటే మీరు ఏమి సమాధానం? నేను అడిగాను, ఇందాకే చెప్పాను, ఆర్బీఐ మేనేజ్మెంటే జరిగింది అనుకుంటే తప్పు ఎవరిదైతే తప్పుడు? ఆర్బీఐ తప్పు కదా. ఆర్బీఐ అయితే తప్పు అయితే ప్రశ్నించొద్దా? చెప్పండి, ఆర్బీఐ తప్పు చేసిందని చెప్పండి. ఆర్బీఐ కూడా ఇక్కడ పొరపాటు చేసిందని చెప్పండి. ఆర్బీఐ ఎందుకు ఆపలేదు? ఒకవేళ ఫండ్స్ అయితే డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంకు పోయినాయి, తీసుకుపోయి ఏదో హవాలేక డబ్బులు తీసుకుపోయి 40 కోట్ల సూట్ కేసు తీసుకుపోయి అక్కడ 40 కోట్లు ఇవ్వలే. బ్యాంక్ టు నేషనలైజ్డ్ బ్యాంక్ టు అక్కడికి కరెన్సీలోకి పోయినాయి. లీగల్ ఫార్మాట్లోనే జరిగింది, బ్యాంకింగ్ ఫార్మాట్లోనే జరిగింది. ఒకవేళ బ్యాంకింగ్ ఫార్మాట్లోనే లీగల్ ఫార్మాట్లోనే ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు మరి అదే ఆర్బీఐ ఎందుకు ఇది తప్పనిసరిగా ఇది జరగకుండా మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది ఎందుకు ఆపలేదు? సింపుల్ మై క్వశ్చన్ ఈస్. తప్పు మీరు నిజంగా అయితే బ్యాంక్ యాప్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఫోన్పే ఉంటుంది, మీ లిమిట్ నెలకు రోజుకు పర్ డే 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇవాళ మీరు 1,00,000 రూపాయలు అయిన తర్వాత ఇంకో ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వస్తుంది, నెక్స్ట్ ఇంకొక 5,000 10,000 వరకు పంపించాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవరు ఆపుతున్నారు? బ్యాంకే కదా. మరి ఈ పని ఎందుకు చేయాలి ఇక్కడ? ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ ఇట్లా ట్రాన్స్ఫర్ కావటం, ఇది 10 కోట్లు, ఇది డబ్బులు 10 కోట్లు దాటిన తర్వాత ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ట్రాన్స్ఫర్ కావటం అనేది ఇఫ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ది రూల్, వై ఆర్బీఐ ఆర్ వై బ్యాంక్ హ్యావ్ నాట్ స్టాప్డ్? ఈజ్ మై క్వశ్చన్. ఎందుకు ఆపలేదు చెప్పండి. మీరు అన్నట్టుగా ఇప్పుడు మన కేటీఆర్ సార్ కూడా మీడియాలో చెప్పారు, ఆల్రెడీ విచారణ జరిగింది 7 hours, నిన్న కూడా జరిగింది, అన్ని జరిగినాయి, అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంది, అంత లీగల్ గా ఉన్నప్పుడు ఇంత కేసు ఎక్కడి నుంచి వస్తుంది సార్? యాక్చువల్లీ మీరు ఇంకేం లేదండి, ఆడ తేల్చేది ఏమీ లేదు, విచారించేది ఏమీ లేదు, తేల్చేది ఏమీ లేదు. కేవలం రాజకీయంగా ఏం అడిగినరు? మొదటి విచారణలో ఏం అడిగింది చెప్పండి. ఏం లేదే. మరి ఏం అడిగినరు? మరి మీరు అడిగిన ప్రశ్నలు కేటీఆర్ గారు ఏమో సమాధానం చెప్పకుండా దాటేసిందా? మీరు అడిగిందంతా చెప్పారు, మీకు క్లారిటీ వచ్చింది. నిన్న 7 గంటలు కూర్చోబెట్టిరు, ఏం అడిగినరు? రాలేదా? మరి ఏం తెలిసింది చెప్పండి. 2 సార్లు విచారణ పేరు ఈడీ ఏం తెలిసింది, ఏసీబీ ఏం తెలిసింది? అవినీతి జరిగింది అని తెలిసిందా? లేకపోతే ఇంకే కేవలం రాజకీయంగా కేసీఆర్ వాళ్ళ తెలంగాణకు నిటారుగా నిలబడి ప్రజల తరఫున, ప్రజల హక్కుల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ కోసం నిలబడినటువంటి వాళ్ళు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ నిలబడినటువంటి వాళ్ళని అప్రతిష్ట పాలు చేయడం కోసము, వీళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసే రాజకీయ దురుద్దేశం తప్ప ఇంకేం లేదు. 2, రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు కేసీఆర్ గారు నన్ను జైల్లో పెట్టిండు కాబట్టి, ఏసీబీ కేసు పెట్టి జైల్లో పెట్టిండు కాబట్టి నేను ఆ ప్రతీకారంగా వీళ్ళని ఏదో ఒక రకంగా తీసుకోవాలని చెప్పేసి సాక్షాత్తు బాజాప్తా ఏం చెప్పిండు అక్కడ. మొన్ననే వారం రోజుల క్రితమే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దేవుడి సాక్షిగా యాదాద్రి జిల్లాలోనే చెప్పిండు, నా లక్ష్యం కేసీఆర్ గారిని గద్దెదించడం, నా లక్ష్యం నెరవేరింది, నాకు ఇంకేమైనా సరే అంటే ప్రజలకు మేలు చేయడం కోసము, ప్రజలకు మంచి చేయడం కోసము, తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించడం కోసం నేను రాలే. కేసీఆర్ గారిని కొంచెం నుంచి గద్దెదించాలి, నేను కక్షతోటి ప్రతీకారంతో రగిలిపోతున్నా, నా ప్రతీకారాన్ని నెరవేర్చుకున్నా, ఇక మీరు ఏమైపోయినా కూడా గంగలు కలిసిన ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, ఇక నా లక్ష్యం నెరవేరిందని ఆయన చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగానే కొండ బద్దలు కొట్టి చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. మరి ప్రజలు కదా మోసపోయింది, ప్రజలే కదా. నేను ప్రజల్ని బాజాప్తా మోసం చేస్తా అని చెప్పాను, మోసం చేసిన అని కూడా చెప్పిండు, ఇంకా అటువంటి మాటలు నమ్ముకొని ఇంకా మనం చర్చ చేయటం, మాట్లాడుతుంటాడు అంటే మోసం అనేది చేసి ఒప్పుకోలేకపోవటమే కదా. వాళ్ళ కేసు పెట్టడం అనేది రాజకీయ దుర్మార్గం, రాజకీయ కుట్ర, వాళ్ళ స్వార్థం కోసం పెట్టింది. తెలియదు, ఏమీ లేదు. ఏదైనా జరిగితే కదా తెలియదు, అక్కడ ఏం జరగనప్పుడు తెలియదేమోంది. డబ్బులు ఇచ్చింది నిజం ఆ సంస్థ, మా అకౌంట్లో ఉన్నాయని చెప్పింది, మాకు వచ్చినాయని చెప్పింది ఆ సంస్థ, మా అకౌంట్లో ఉన్నాయని చెప్పింది. మరి ఆ ఈవెంట్ని క్యాన్సిల్ చేసిన వాళ్ళు మరి ఆ డబ్బులు ఎందుకు వెనక్కి రాపించలే? ఈవెంట్ని కక్షపూరితంగా వెంటబడి ఆ ఈవెంట్ని రద్దు చేసిరు కదా, క్యాన్సిల్ చేసింది కదా. మరి ఆ డబ్బులు తెప్పించాలి కదా క్యాన్సిల్ చేసినటువంటి వాళ్ళు. కేటీఆర్ కూడా చెప్పినట్టు మరి ఆ పని చేయకుండా కేవలం ఏంటంటే దాన్ని అట్లా పెట్టి కేటీఆర్ గారిని చెప్పాలి బదాన్ని. ఎందుకు అంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా 400 హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. వాటిని అమలు చేసే స్థితిలో లేరు. ఏ ఒక్క హామీని కూడా పరిపూర్ణంగా అమలు చేయలేదు, చేసే స్థితిలో లేరు. ఆ మోసాన్ని వాళ్ళు ఎండగడుతూ ప్రజలకు చెప్పింది టీఆర్ఎస్, కేటీఆర్ గారు. కాబట్టి ఆయన గొంతు నొక్కాలి,
రెండు ఇంతటితో కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద పెద్ద తన అల్లుడి పారిశ్రామిక సామ్రాజ్యం కోసం లగచర్లలో 1000 ఎకరాలు గుంజుకుందామంటే అమాయక లంబడాల నుంచి గుంజుకుందామంటే అడ్డం పడేది కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్. అది ఆయన కంటగింపు. మూసి పేరు మీద 1,50,000 కోట్లకు దండుకుందామంటే మూసి ప్రక్షాళన పేరు మీద దొడ్డంగా వచ్చి బుల్డోజర్లకు అడ్డం పడి మమ్మల్ని అడ్డం పడింది కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, టీఆర్ఎస్. కాబట్టి మా దోపిడిని రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేద్దామనుకుంటే చేనీళ్ళు అడ్డం పడ్డారు. కాబట్టి కేసీఆర్ని జైల్లో పెట్టాలి, కేటీఆర్ని జైల్లో పెట్టాలి, హరీష్ రావుని జైల్లో పెట్టాలి. నిన్నటికి నిన్న జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదన్వాడ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ పేరు మీద రైతుల భూములు గుంజుకుంటుంటే రైతులు తిరగబడ్డారు. ఇప్పటికి నడుస్తుంది. ఆ తిరగబడితే మళ్ళీ వాళ్ళకు కూడా బాసట నిలబడ్డారు టీఆర్ఎస్. ఇట్లా ఎన్ని చెప్పుకుంటా పంపండి. రైతులు తిరగబడ్డ, రైతులు కష్టం వచ్చినా, నిరుద్యోగులకు కష్టం వచ్చినా, మహిళలకు వచ్చినా, ఎస్సీలకు వచ్చినా, బీసీలకు వచ్చినా, ఏ వర్గానికి, రైతాంగానికి వచ్చినా, ఏ వర్గానికి వచ్చినా కూడా ఇవాళ మళ్ళీ నిలబడి గల్లబట్టి ప్రజల ముందు వీళ్ళని దోషుగా నిలబెడుతున్నది టీఆర్ఎస్, కేటీఆర్ గారు. కాబట్టి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి. ఇంకా లేటెస్ట్గా బంకచర్ల పేరు మీద, బనకచర్ల లింకేజ్ పేరు మీద, గోదావరి బనకచర్ల రిజర్వాయర్ లింకేజ్ పేరు మీద గోదావరి జలాల్ని బాజాప్తా ఆంధ్రాకి 200 టీఎంసీని చంద్రబాబు నాయుడు తరలించకపోవడానికి సిద్ధపడ్డా మళ్ళీ నోరు చేసుకొని గొంతు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి అడ్డంగా నిలబడి నిలదీస్తున్నటువంటిది కేటీఆర్, టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ని జైల్లో పెట్టాలి, హరీష్ రావుని జైల్లో పెట్టాలి. గంతే, వేరే ఇంకేమి లేదు. ఎందుకంటే తన రాజకీయ గురువుకు, తన బడేబాయికి గోదావరి జలాల్ని ఇట్లా అప్పనంగా గోదావరి నదిని అప్పజెపుదామన్నా అడ్డం పడుతున్నారు. తను అనుకున్నటువంటి అల్లుడికి, మిగతా వాళ్లకు పేదవాళ్ళ నుంచి భూముల్ని గుంజుకొని, పేదవాళ్ళ ఉసురు పోసుకొని భూములు గుంజుకుందామన్నా టీఆర్ఎస్ అడ్డం పడుతున్నారు. తన ఢిల్లీ అధిష్టానం కోసం మూటలు పంపడం కోసం మూసిని అడ్డం పెట్టుకొని, ప్రక్షాళన పేరు మీద మూసి ప్రక్షాళన అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోసి అటు పంపిద్దామన్నా టీఆర్ఎస్ అడ్డం పడుతున్నారు. ఏ పని చేద్దామన్నా కూడా, ఏంది రాష్ట్రాన్ని లూటి చేద్దామంటే ఏం చేద్దామన్నా వీళ్ళు మమ్మల్ని చేయనిస్తలేరు. కాళ్ళకు అడ్డం పడతారు, చేతులు పెడతారు, మా ప్రజల ముందు మమ్మల్ని బట్టలు కూడా తీసి దోషులుగా నిలబెడుతున్నారు. కాబట్టి వీళ్ళనే జైల్లో పెడితే, కేటీఆర్ని, కేసీఆర్ని, హరీష్ రావుని జైల్లో పెడితే టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అధైర్యపడి మేము ఇంట్లో సైలెంట్ అయిపోతే మీ ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. దాన్ని బరాబర్గా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విచారణలు చేసినా అన్నిటిని ఎదుర్కొనుడే వీళ్ళని బరాబర్గా ప్రజాక్షేత్రంలో నిలబెట్టుడే. ప్రతి హామీని వదిలిపెట్టకుండా అమలు చేసేదాకా వదిలిపెట్టే సమస్యే లేదు. సో మీరు అంటున్న హామీల గురించి నాకు ఒక చిన్న డౌట్. జనరల్లీ ప్రచారం జరిగేటప్పటికి అపోజిషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని తెలుస్తుంది. తెలిసినప్పుడు కూడా వాళ్ళు ఇన్ని హామీలు ఎలా చెప్తారు సార్? ఇన్ని 1000 కోట్ల హామీలు ఎలా ప్రామిస్ చేయగలుగుతారు బిఫోర్ ఎలక్షన్స్? మేఘన గారు, వాళ్ళు మాట్లాడేది ప్రతిదీ అబద్ధం అండి, ప్రతిదీ మోసం, చేసేది దగా, ద్రోహం. డబ్బులు లేవని ఎవరు చెప్పిండ్రు? డబ్బులు లేవని చెప్పేసి మీరు అడిగిన ప్రశ్నకి ముందు చెప్తాను నేను. మీరు అడిగిన ప్రశ్నే అప్పుడు ఎన్నికల ముందు అప్పటికే కొంత ప్రచారం జరిగింది కాబట్టి అప్పులు రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనేది ప్రచారం చేసేది. కాబట్టి అప్పుడు చెప్పింది ఏంటిది? ఎన్నికలకు ముందే ఒక మీడియా ఛానల్ ఇదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో, అప్పుడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారితో ఒక మీడియా కాంక్లేవ్ నిర్వహించింది. దాంట్లో జర్నలిస్టులు ప్రశ్న అడిగినరు, మరి మీరు ఈ స్కీములు ఇన్ని చెప్తున్నారు కదా, ఈ గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు ఇన్ని హామీలు చెప్తున్నారు కదా, మీరు చెప్పేదానికి లెక్కేసి మరి రేపు ఆర్థికంగా రాష్ట్రం ఒకవైపు అప్పులోనే అంటున్నారు, ఒకవైపు మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది, మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి చెప్తే చాలా స్పష్టంగా ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఏమని చెప్పిండ్రు? మాకు పరిపాలన చేయటంలో 100 ఏళ్ల అనుభవం ఉన్నది, మాది 100 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ, ప్రజలకు సంపద ఎట్లా సృష్టించాలో తెలిసినటువంటి పార్టీ, ఆ సంపదను సృష్టించి ప్రజలకు పంచే శక్తి మాకుంది, మాకు ప్లాన్ ఉంది, మా ప్లాన్ మాకుంది అని చెప్పేసి చాలా విశ్వాసంగా చెప్పాను, చాలా అద్భుతంగా ప్రజల్ని చెప్పాను. మరి ఏమైంది? మరి మీ అనుభవం 100 ఏళ్ల అనుభవం ఎక్కడ పోయింది? సంపద సృష్టించే జ్ఞానం ఎక్కడ పోయింది? ఇవాళ అవన్నీ పోయినాయా? ఆవిరైపోయినాయా? 6 నెలల 10 సంవత్సరాల కాలానికే. మరి ఇవాళనేమో మాకెవడు అప్పులు ఇస్తలేడని చెప్తుండ్రు. అప్పులకు పోతే చెప్పులు ఎత్తుకపోతే దొంగలు వచ్చిందని చూసి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే విషయమేనా? రాష్ట్రాన్ని ఆ విధంగా పరువు
రాష్ట్ర ప్రతిష్టని బజారున పడేస్తున్నారు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడి ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి ఒక బాధ్యతను విస్మరించి మాట్లాడుతున్నటువంటి భాష ప్రభుత్వ ప్రతిష్టని తెలంగాణ ప్రతిష్టని బజార్న పట్టేట్టు ఉంది తప్ప వీళ్ళు తెలిసేసి వాళ్ళ కేవలం కేసీఆర్ గారు అప్పులు అని చెప్తున్నారు కదా. ఆ రోజు 4,26,000 కోట్ల అప్పులు తెచ్చింది నిజం, వాస్తవం, మిగతా అన్ని అబద్ధం. ఆ తెచ్చినటువంటి 4,20,000 కోట్ల అప్పులు మిషన్ భగీరథ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ ప్రజలకి విషం నీళ్లు, మంచినీళ్ళు ఇవ్వలేకపోతే ఫ్లోరైడ్ పేరు మీద విషం నీళ్లు తాగినటువంటి తెలంగాణ, అది మర్చిపోయినా. దాన్ని సరిదిద్దడం కోసం మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల రూపాయలతోటి ఇంటింటికి మంచినీళ్ళ పథకాన్ని మొదలుపెట్టింది కేసీఆర్ కాదా? మిషన్ భగీరథ పెట్టండి, అప్పులు తెచ్చింది. చెరువులన్నీ మీరు ఎండబెడితే తెలంగాణలో ఉన్నటువంటి 40,000-45,000 చెరువులని 800 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి గొలుసు కట్టు చెరువులని మీరు తంబాళాలుగా మార్చి 50 ఏళ్ళు పూడిక తీయకుండా దాంట్లో పడిన ప్రతి వర్షం కృష్ణాల గోదావరి కలిసిటెట్ చేసి ఆంధ్రాకి నీళ్లను మళ్లిస్తే మీరు తెలంగాణని ఎండబెట్టి తెలంగాణ చెరువులను తాంబాలలుగా మార్చి తెలంగాణ పొలాలను ఎండబెట్టి ఆంధ్ర నీళ్లకు పడ్డటువంటి ప్రతి చుక్క కూడా గోదావరి కృష్ణా నదులు కొట్టుకపోయి ఆంధ్రకు పారిసి తెలాల్లో ఎండిపోయి రైతాంగం గోసబడి వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యలకు పరిష్కారం కోసం కేసీఆర్ గారు వచ్చిన వెంటనే 40,000 చెరువులని మిషన్ కాకతీయ పేరు మీద పూడికలు తీసి చెరువులని స్ట్రెంథన్ చేసి గండ్లు పూడ్చి అద్భుతంగా ఎండాకాలంలో కూడా చెరువులు కలకలలాడేటట్టుగా చేసినటువంటిది మరి నిజం కదా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టు, మీరు పెండింగ్ లో పెట్టిపోయినటువంటి జూరాల, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కలోకుర్తి ఎత్తిపోతల, దిండి, ఎస్ఎల్బిసి ప్రతి పెండింగ్ ప్రాజెక్టు కూడా అధికారంలోకి వచ్చి వెంటనే పూర్తి చేసినటువంటి పైసలు ఎక్కడి నుంచి వచ్చి అప్పులు తెచ్చి చేసింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2014 జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రం అప్పచెప్పారు కదా. ఆ రోజు రాష్ట్ర పరిస్థితి ఎంత? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2013-2014 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 1,30,40,000 కోట్లు. దాంట్లో తెలంగాణ బడ్జెట్ ఎంత? 60,65,000 కోట్లు. మీరు రాష్ట్రాన్ని అప్పచెప్పిన రోజు 60,65,000 కోట్ల బడ్జెట్, 40,000 కోట్ల ఆదాయం, 75,000 కోట్ల అప్పులు అప్పచెప్పారు. ఆదాయం ఏమో 45,000 కోట్లు, అప్పులేమో 75,000 కోట్ల అప్పచెప్పారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏదో అప్పులు కొత్తగా వచ్చినాయి అని చెప్తారు. 75,000 కోట్ల అప్పచెప్పారు. ఆ 75,000 కోట్లకు కూడా మీరు చేసిన అప్పచెప్పిన అప్పులకు కూడా కేసీఆర్ 9.5 సంవత్సరాలు వడ్డీలు కట్టలేదా? ఇవ్వలేదు. కొత్త వడ్డీలు కడుతున్నా అని అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉంటుంది. ఆ రోజు కట్టి 75,000 కోట్లు దాన్ని తీసుకొచ్చి అటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు ఇవాళ మీకు అప్పచెప్పే నాటికి మీరు 65,000 కోట్ల బడ్జెట్ తోటి అప్పచెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? 9.5 ఏళ్ల తర్వాత 3 లక్షల కోట్ల బడ్జెట్. ఎట్లా సాధ్యమైంది? ఏం చేయకపోతేనే సాధ్యమైందా? ఆ రోజు మీరు సంవత్సరానికి పన్నుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయం 40,000 కోట్లు ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆదాయం అధికారికంగా ఎంత? 2,20,000 కోట్లు రాష్ట్ర ఆదాయం. 40,000 కోట్ల ఆదాయం ఉంటే అప్పులు చెప్తున్నారే. ఆ రోజు మీరు ఇవాళ అప్పులు చెప్తున్నారే. ఇవాళ ఆ రోజు మీరు అప్పులతో పాటు ఆ రోజు ఆదాయం ఎంత ఉండే, ఇవాళ ఆదాయం ఎంత ఉంది? ఆ రోజు బడ్జెట్ ఎంత ఉండే, ఇవాళ బడ్జెట్ ఎంత ఉంది? అవన్నీ చెప్పాలి కదా. ఆ రోజు 65,000 కోట్ల బడ్జెట్ ఉంటే సగటున ఇవాళ 3 లక్షల కోట్లకు వచ్చింది. మరి ఎట్లా సాధ్యమైంది? 40,000 కోట్ల ఆదాయం ఉంటే 2,20,000 కోట్ల ఆదాయం సంవత్సరానికి అధికారికంగా ప్రభుత్వ ఖజానాకు వస్తుంది. ఇవన్నీ నిజమే కదా. ఆ రోజు తలసరి ఆదాయం అంతా పర్ క్యాపిటల్ ఎంత ఉండే? 1,10,000, 1,15,000 రూపాయలు ఏమి ఉండేది పర్ క్యాపిటల్. ఇవాళ దేశంలో తలమానికంగా పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం 3 లక్షల తలసరి. జిఎస్డిపి ఎంత అండి? ఆ రోజు జాతీయోత్పత్తి తెలంగాణది అధికారిక లెక్కలు ఉన్నాయి కదా. ఆ రోజు 5 లక్షల కోట్లు ఉండేది. ఇవాళ 16 లక్షల కోట్లు తెలంగాణ జిఎస్టి. ఎట్లా సాధ్యమైంది? తెలంగాణని కేసీఆర్ గారు అప్పులు తెచ్చి మౌలిక సదుపాయాల రంగంలో, సాగునీటి పారుదల రంగంలో, విద్యుత్ ఉత్పత్తి రంగంలో, సంక్షేమ రంగంలో, విద్యా రంగంలో, ప్రతి రంగంలో అద్భుతంగా డెవలప్ చేసింది. కాబట్టి పెట్టుబడులుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా తెచ్చినటువంటి అప్పుల్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చింది. కాబట్టే వాళ్ళ తెలంగాణ తలసరి ఆదాయం, జిఎస్డిపి ఏ రంగం తీసుకున్నా కూడా అద్భుతంగా మారింది. ఆ రోజు విద్యుత్ ఉత్పత్తి ఎంత అండి? విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత?
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పిన రోజు 2014లో 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. ఈ రోజు 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, అంటే 3 రెట్లు పెంచి. ఎక్కడ ఒక్క యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, కోటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, ఇవన్నీ మామూలు కాదు కదా. ఆ రోజు ఇవాళ ఒక యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఉత్పత్తి సామర్థ్యమే 4,000 మెగావాట్. అంత అద్భుతంగా ఇవాళ, కాబట్టి ఇవాళ 24 గంటల కరెంటు ఇవన్నీ తెచ్చి అప్పులు తెచ్చి దాన్ని ఇన్వెస్ట్మెంట్స్కి వాడు. సాగునీటి రంగంలో, విద్యుత్ రంగంలో, మెడికల్ కాలేజీలు, ఆ రోజులు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉంటాయండి? 50-60 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని పరిపాలిస్తే, 60 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 5, 2 స్వతంత్రానికంటే ముందే ఉండేవి. హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్ స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి 2 మెడికల్ కాలేజ్. మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 60-65 సంవత్సరాలలో పెట్టిన మెడికల్ కాలేజీలు ఏంటంటే పట్టుమని 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి, వాళ్ళ గడచిన 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఆ 5 మెడికల్ కాలేజీలని 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చేసింది. 33 జిల్లాలు చేసి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చేసింది. ఇవన్నీ అబద్ధమా? ఇవన్నీ చెప్పుకుంటా పోతే వాస్తవాలు ఇవి. ఈ వాస్తవాలతో సంబంధం లేకుండా ప్రజల మైండ్లో విషం నింపి దుష్ప్రచారం చేసి ఎంతసేపు అబద్ధాలు మాట్లాడటం తప్ప, విషం నింపడం తప్ప వేరే ఇంకేమీ లేదు. చెప్పండి, నేను చెప్పే ఏ ఒక్క లెక్కన్నా అబద్ధమా, ఏ ఒక్క లెక్కన్నా తప్ప, అది చెప్పమని చెప్పండి. అంతే తప్ప అది మార్చకుండా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడటము, అబద్ధంతో కాలం గడపడం అనేది వీళ్లకు ప్రజల్ని తప్పుదో పట్టించడం, ప్రజలు ఉసురు పోసుకోవటం అనేది అలవాటైపోయింది. తెలంగాణ జాగృతి అనే పార్టీ పెట్టారు మేడం జనరల్ కవిత గారు. అయితే కవిత మేడం గురించి మాట్లాడంటే, మేడం ఎప్పుడైతే జైల్లో ఉన్నారో కవిత మేడం గారు ఒక 6 పేజీల లేఖ రాశారు కేసీఆర్ కి. బయటకు వచ్చి లీక్ అయింది అన్నారు. జనరల్లీ బయట వచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇచ్చారు, ఈ పార్టీ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కమెంట్ చేశారు. మళ్ళీ సార్ దగ్గర ఉండేది కొంతమంది, మెయిన్ గా చెప్పుకోవాలంటే సంతోష్ గారు కానివ్వండి, కేటీఆర్ గాని, లేకపోతే హరీష్ రావు గారు, ఎవరు ఉంటారు దయ్యాలు, ఎందుకన్నారా మేడం? ఆమె పార్టీలో ఒక ముఖ్య నాయకుడు, ఒక పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన స్వీయ అస్తిత్వంతో ఒక మహిళా నాయకులు, ఒక బలమైన నాయకులు. ఆమె ఎక్కడైతే విషయాలు లేవనెత్తిందో వాటన్నిటిని కూడా నిజంగా కూడా మేము కూడా చెప్పినాం. ఎందుకంటే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల తర్వాత దెబ్బతిన్నది. ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కొక్క పార్లమెంటుకు సంబంధించి ఒక్కో రోజు సుదీర్ఘంగా పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు అందరితోటి, ఒక్కొక్క నియోజకవర్గంలో 500-600 మందితోటి ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కరోజు ఫుల్ మెంతిగా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అందరూ కూడా అభిప్రాయాలు చెప్పారు. పొరపాట్లు ఉన్నాయి తప్పకుండా వాటన్నింటినీ 17 నియోజకవర్గాలు 17 రోజులు జరిగినాయి, 17 పార్లమెంట్లు, అన్ని అభిప్రాయాలు వచ్చినాయి. వాటన్నిటి కూడా క్రోడీకరించే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు భవిష్యత్తులో పార్టీ ఈ సమస్య, ఈ ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, పార్టీ నాయకత్వం నుంచి సూచనలు వచ్చినాయి. వాటన్నిటిని పొరపాట్లను సరిదిద్దుకొని ఆ సూచనలు అమలు చేసి పార్టీని పటిష్టంగా నిలబెట్టడం కోసమే కార్యాచరణ రూపకల్పన జరిగింది, జరుగుతుంది. సంస్థాగత చేపట్టాల్సినటువంటి అని కూడా చేపట్టారు. ఈ మధ్యలో కొంత కవిత గారు ఎక్కడన్నా ఇంత నొచ్చుకుండొచ్చు. కాబట్టి ఆమె ప్రోయాక్టివ్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి, ఒక మహిళా లీడర్ కాబట్టి తన అభిప్రాయాన్ని మిగతా వాళ్ళకంటే కొంచెం గట్టిగా చెప్పుంటుంది. తప్పనిసరి ఇవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా వీటన్నిటిలో పార్టీ నాయకత్వము కేసీఆర్ గారు పరిగణలోకి తీసుకుంటారు. పరిగణలోకి తీసుకుని జరిగే పొరపాట్లని, లోపాలన్నింటిని కూడా సరిదిద్దుతూ ఒకవైపున లోపాలని, ఎక్కడ దెబ్బతిన్న లోపాలను పొరపాట్ల సరిదిద్దుతూ, మరోవైపున ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ, ప్రజల తరఫున ప్రజల క్షేత్రంలో కొట్లాడుతూ, రేపు పార్టీని పటిష్టం చేసి భవిష్యత్తులో పార్టీని ఏ ఎన్నికలు వచ్చినా కూడా పార్టీ బలంగా గట్టిగా నిలబడేటట్టుగా పార్టీకి రూపకల్పన చేస్తే ఇవన్నీ కూడా వస్తుంటే తప్పనిసరి ఇవన్నీ సద్దు మనుగుతాయి. అవి అంటే ఇప్పుడు మేడం దయ్యాలు అని ఎవరిని అన్నట్టుగా జనరల్లీ ఆ కమెంట్ ఎందుకు వచ్చింది? పదజాలం మీద కంటే కూడా ఏంటంటే లోపం జరిగింది, కొంత వచ్చింది, దాన్ని ఇవన్నీ కూడా ఉంటుంది. ఆమె నొచ్చుకున్నప్పుడు ఇప్పుడు మీరే ఉంటుంది, నేనే ఉంటుంది, ఎవరు వ్యక్తులుగా ఉంటారు. మనం నొచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఆ సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించే పదజాలం కూడా కొంచెం గ్రావిటీలో తేడా ఉంటుంది. కొందరేమో సున్నితంగా చెప్తారు, కొందరు, ఎందుకంటే ఈమె కవిత గారు ఉద్యమంలో ఉంది, ఫెరోషియస్ గా ఫైట్ చేసింది తెలంగాణ ఉద్యమంలో. తన స్వీయ అస్తిత్వంతో తను ఒక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ఆలంబనగా, జాగృతిని వేదికగా చేసుకొని తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక స్వీయ అస్తిత్వాన్ని నిర్మించుకున్నారు. ఎక్కడో కింద కొంచెం మనసు నొచ్చుకున్న దగ్గర కొంత గట్టిగా ఒక కామన్, ఒక సాధారణ మహిళలాగా కాకుండా ఒక ఫైటర్ గా రియాక్షన్ ఆ ఫైటర్ గానే ఉంటది. కాబట్టి కొంత ఆమె కొంచెం గట్టిగా మాట్లాడినట్టే తప్ప పెద్ద ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఎక్కడ కూడా చెప్పాము. మా నాయకుడు కేసీఆర్ అన్నది కదా, ఎవరు అనలేదు కదా, మా నాయకుడు కేసీఆర్ అన్నది కదా. కేసీఆర్ నోటీసులు రాగానే ఆమె బ్రహ్మాండంగా ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితోటి
దీక్ష చేసింది, ధర్నా చేసింది, అయిపోయి ఇంకెక్కడ ఉంది. ఇంకా వైరుధ్యం అనేది అభిప్రాయం చెప్పటం తప్పనిసరిగా ఒక పార్టీ, రాజకీయ పార్టీ వేదికలో అభిప్రాయాలు వస్తాయి, భిన్న అభిప్రాయాలు కూడా వస్తాయి. ఒక నాయకుడి అభిప్రాయమే కార్యకర్త అభిప్రాయం ఉండదు. చాలా సందర్భాలు మెయిన్ నాయకుడి అభిప్రాయమే కింది నాయకత్వము, ఇంకా కింద కార్యకర్త అభిప్రాయంగా ఉండదు. పెద్ద నాయకుడు ఏదైనా చెప్పిన తర్వాత కూడా అభిప్రాయం అడిగినప్పుడు ఏంటంటే అట్లా కాదు సార్ ఇట్లయితే బాగుంటుంది అని కూడా చెప్తారు. దాన్నే భిన్నాభిప్రాయం అని, అంతేగాని ఏదో వైరుధ్యాలు లేకపోతే ఏదో ఇంకో వేరే కాదు. తప్పనిసరిగా భిన్నాభిప్రాయాలు ఉండడమే ప్రజాస్వామిక లక్షణం. భిన్నాభిప్రాయాలు ఉండడమే ప్రజాస్వామిక లక్షణం. ఆ ప్రజాస్వామ్య భిన్నాభిప్రాయాన్ని అనుమతించి భిన్నాభిప్రాయాల మీద చర్చించి అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుంటాడు నాయకుడు, లేదా దానికి సంబంధించినటువంటి కమిటీ ఒక నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మొత్తం పార్టీ పాటిస్తుంది. అదే నిర్ణయం. అంతిమంగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, పరిగణలోకి తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయమే ప్రతి నాయకుడు పాటిస్తారు. భిన్నాభిప్రాయం చెప్పినటువంటి వాళ్ళు కూడా అందరి అభిప్రాయానికి అనుకున్న ఒక నిర్ణయం తర్వాత కూడా పార్టీ నిర్ణయాన్ని పాటిస్తారు తప్ప మళ్ళీ అది పార్టీ నిర్ణయం ఇది, నా సొంత అభిప్రాయం ఇది అని చెప్పేసి కొనసాగించారు. అది ప్రజాస్వామిక లక్షణం. ప్రజాస్వామిక లక్షణంగా ప్రజాస్వామిక లక్షణాలతో పనిచేసే ఏ పార్టీ కూడా, ఏ వేదిక కూడా అందుకు భిన్నంగా వ్యవహరించారు. మరి పార్టీ ఎందుకు స్థాపించడం సార్? అంటే జనరల్లీ మేడం కవితా మేడం కూడా కేసీఆర్ సార్ కి సపోర్ట్ ఉన్నారు. జనరల్లీ మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పుడు కూడా అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే టాప్ వరల్డ్ క్లాస్ లో నెంబర్ 1 ప్రాజెక్ట్ అది. దాంతో మేడమే మీడియాలో చెప్పారు, ఏంటి ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు, ఒక 100 ఐఫిల్ టవర్లు, ఇలా చెప్పారు కొన్ని. మరి ఇవన్నీ ఉండి కూడా ఎందుకు వేరే పార్టీ పెట్టాల్సి వచ్చింది సేమ్ అభిప్రాయాలతో? ఆమె పార్టీ పెడితే ఎక్కడ చెప్పలేదు. తెలంగాణ జాగృతి అని, తెలంగాణ జాగృతి అనే సంస్థ ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. అదొక కల్చర్ కోసం ఆమె నేను ఇందాక చెప్పాను కదా, తెలంగాణ ఉద్యమ సంస్థ. తెలంగాణ ఇవాళ కాదు, 2006లోనే తెలంగాణ ఉద్యమ క్రమంలోనే ఆమె తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కేంద్రంగా ఆ వేదికతో తెలంగాణ ఉద్యమం కోసం, విశ్వవ్యాప్తంగా తెలంగాణ కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేసి ఒక బలమైన వేదిక తెలంగాణ జాగృతి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ఉద్యమ సంస్థ, అది ఉద్యమ సంస్థ, దాన్ని కొనసాగుతుంది, ఎక్కడ కూడా ఆపలే. పార్టీ కాదు ఆమె పార్టీ కూడా తెలంగాణ జాగృతి పార్టీ అని ఎక్కడ చెప్పలేదే. నేను మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో కూడా ఆమె ఎక్కడ కూడా నేను కొత్త పార్టీ పెడతాను కూడా చెప్పలే, దానికి సంబంధించి చర్చ కూడా చేయలేదు. మా నాయకుడు కేసీఆరే, కాకపోతే కొన్ని లోపాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పింది అని ఇందాకే చెప్పాను. ఆ లోపాలని చాలా మంది కూడా అధికారం పోయిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత అందరం కూడా మేము కూడా మాట్లాడాం, మేము అందరం చెప్పినాం. చాలా సందర్భాల్లో అందరూ మాట్లాడలేని సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గారే చెప్పేది, మీరు అందరూ మాట్లాడలేకపోతే మిగతా వాళ్ళు కూడా అవకాశం మాట్లాడలేనటువంటి వాళ్ళు పేపర్ మీద అభిప్రాయాలు రాసి ఇవ్వండి అని కూడా చెప్పారు. రాసిచ్చినారు, 100 మంది రాసిచ్చారు. అది ఎప్పుడు ఇది ఒక ప్రజాస్వామికంగా నడిచేటటువంటి ఒక రాజకీయ పార్టీ కావచ్చు, ఒక వేదిక కావచ్చు, తప్పనిసరిగా అందరి అభిప్రాయాలు తీసుకొని దాని కార్యాచరణను రూపొందిస్తుంది, సంస్థ కార్యాచరణను రూపొందిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటి నడుస్తున్న పార్టీ, ప్రజాస్వామిక లక్షణంతో ప్రజాస్వామికంగా పనిచేసే పార్టీ. అలాంటప్పుడు మేడం మరి మీడియాలో ఎందుకు చెప్పారు బీజేపీ కూడా బీఆర్ఎస్ లో విలీనం అవుతుందని చెప్పారు? ఒక కమెంట్ కవిత గారు ఎక్కడ కూడా ఆ ప్రతిపాదన వచ్చింది అని చెప్పింది కానీ అవుతుంది అని చెప్పేసి చెప్పలేదు. ఉన్నది చాలా చర్చలు జరుగుతున్నాయి, ఎవరు రకరకాల అభిప్రాయాలు వస్తాయి, రకరకాల చర్చలు జరుగుతాయి, రకరకాల. అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కాదండి, నేను 2004 నుంచి చూస్తున్నాను. పార్టీ పుట్టిన మరుసటి రోజు నుంచి 3 నెలలు అయిపోతుంది, 6 నెలలు అయిపోతుంది అని పురిట్లోనే చావు వార్తను కోరుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడేటటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ. వాటన్నిటినీ దాటింది, పుట్టింది, నడక నేర్చింది, పరిగెత్తింది, ఇవాళ నిటారుగా నిలబడింది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి అతి తక్కువ ప్రాంతీయ పార్టీలలో టీఆర్ఎస్ ఒక 25 ఏళ్లు పూర్తి చేసుకుని అద్భుతంగా మొన్న వరంగల్లో ఏ జాతీయ పార్టీ కూడా నిర్వహించలేనంతగా లక్షలాది మందితోటి ఒక రజతోత్సవ వేడుకను నిర్వహించి దేశమంతా కూడా విస్తుపోయేటట్టుగా చేసింది. సింపుల్. అటువంటి పార్టీకి ఇంకెవరి పార్టీతోటి కలవాల్సినటువంటి అవసరం ఏముంది? ఏ పార్టీలో విలీనం కావాల్సినటువంటి అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది మా పార్టీలో విలీనం కావాలని చెప్పేసి, ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని మింగేసేయాలి. బీజేపీ పార్టీ కూడా కోరుకుంటుంది. ఇలా ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కి బీజేపీకి వాళ్ళు ఎన్ని ముచ్చట్లు చెప్పినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒక ప్రాంతీయ అస్తిత్వంతో, ఒక ప్రాంతీయ పార్టీ కానీ, ప్రాంతీయ అస్తిత్వంతో కూడినటువంటి పార్టీ కానీ ఉండకూడదు. 2 పార్టీలు ఉండాలి వాళ్ళు కోరుకునేది. జాతీయ పార్టీలు కాంగ్రెస్ ఉండాలని బీజేపీ కోరుకుంటుంది, బీజేపీ ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. మేమిద్దరం తప్ప ఇంకే పార్టీ కూడా ఉండొద్దు ఈ దేశంలో. గెలిచినా ఓడినా మేమిద్దరం గెలిచే పార్టీ ఒకటి ఉండాలి, ఓడి పార్టీ ఒకటి ఉండాలి, మేమిద్దరం ఉండాలి తప్ప ఇంకే పార్టీ ఉండొద్దు అని చెప్పేసి కోరుకుంటుంది. అది ఈ దేశంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని
మేము మాట్లాడు అటువంటిది ఇంకా విలీనమైనటువంటి వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ వేర్ ఇస్ ది ఆప్షన్ ఆఫ్ మెర్జింగ్ బీఆర్ఎస్ ఇన్ సమ్ అదర్ పార్టీ. దెర్ ఈస్ నో నెసెసిటీ. క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ ఫర్ ఎవర్. అండ్ కేటీఆర్ గారు కూడా మన మీడియాలో ఒక మాట చెప్పారు, అదేంటంటే హరీష్ రావు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కాళేశ్వరం మీద, దానివల్ల ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అన్నారు. ఆ రిపోర్ట్ లో ఏముంది సార్? యాక్చువల్లీ ఎందుకు కాంగ్రెస్ ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద? అంత పెద్ద ప్రాజెక్ట్, అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. వాళ్ళకి ఏమి లేదండి. ఇప్పుడు మేడిగడ్డని ఎండబెడితే కాళేశ్వరం మొత్తం ఎండబెట్టాలంటే మేడిగడ్డని బూచిగొచ్చు. దేనికోసం? గోదావరి జలాల్ని చంద్రబాబు నాయుడుకు పంపించాలి. అదే బనకచర్ల గోదావరి బంకచర్ల రిజర్వ్. దానికి అడ్డంకిగా ఉంది మేడిగడ్డ. కాబట్టి మేడిగడ్డ కూలిపోవాలి. గోదావరి జలాల్ని బడే బై నరేంద్ర మోడీ తమిళనాడుకు మాట ఇచ్చినట్టుగా తమిళనాడుకు గోదావరి కావేరి నదుల అనుసంధానం పేరు మీద తమిళనాడుకు పంపించాలి బడేబాయి కోసం. దానికి అడ్డంకిగా ఉంది మేడిగడ్డ కాళేశ్వరం. కాబట్టి మేడిగడ్డ కూలిపోవాలి, కాళేశ్వరం కూలిపోవాలి. ఇంతకు తప్ప వేరే ఇంకేం లేదు. దాన్ని చూపించాలంటే, అది జరగాలంటే బూచిగా చూపించి, ఎవడైనా నేను అడుగుతున్నా, మీరు ఇల్లు కట్టుకుంటే మీ ఇంటికి ఏదైనా సమస్య వస్తే, టెక్నికల్ సమస్య వస్తే, కట్టిన తర్వాత ఒక చిన్న క్రాక్ వచ్చు, పిల్లరు కుంగు ఇంకేదో వస్తే ఏం చేస్తారు మీరు? ఇన్ని స్టేట్ అవే మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం చేస్తారు మీరు? దానికి సంబంధించినటువంటిది ఓ మంచి ఇంజనీర్నో లేకపోతే ఒక మంచి మేస్త్రినో పిలుచుకొని, అయ్యో నేను ఇట్లా అనుకున్నా, కొంచెం ఏదో సమస్య వచ్చినట్టు, ఎట్లా దీన్ని ఎట్లా సరిదిద్దాలో దీనికి నన్ను అడ్వైజ్ చేయండి, మరమ్మతులు చేయండి అని చెప్పేసి చేసుకో, అంతే కదా అని సరిదిద్దుకుంటారుగా మరమ్మతులు చేసి. అంతేగాని ఇలా అట్లా పెట్టేసి ఎగ్జిబిషన్ పెట్టి ఊరులందరిని పిలిచి, పక్క ఊరులను పిలిచి, దేశమంతా పిలిచి, నా ఇల్లు క్రాక్ వచ్చింది, నా ఇల్లు కూలింది, ఇట్లా అయింది అని చెప్పేసి చెప్తాడా? ఎవడన్నా బుద్ధిగల్లోడు, కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడని చేస్తాడా? వాళ్ళ వీళ్ళు చేస్తున్న పని అది. ఎస్, ఈ ప్రపంచంలో నాట్ ఓన్లీ కాళేశ్వరం, అక్రాస్ ది వరల్డ్ ప్రతి భారీ నీటిపారుదల ప్రాజెక్టు కట్టినప్పుడు సాంకేతికపరమైనటువంటి సమస్యలు వస్తాయి. వచ్చింది నిజం. బాక్రా నగర్ ప్రాజెక్టులు కట్టినప్పుడు రాలేదా? నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కట్టినప్పుడు రాలేదా? శ్రీశైలం ప్రాజెక్టులు కట్టినప్పుడు రాలేదా? ఏ ప్రాజెక్టులు కట్టారు? మరి అప్పుడు ఇట్లనే చేసిందా? సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఆ సమస్యలను ఇంజనీర్లను పిలిచి, ఇంకా గొప్ప దానికి ఇంకా సమస్యని ఎక్స్పర్ట్స్ని, స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ని పిలిచి ఆ సమస్యని సరిదిద్ది రిపేర్ చేసి ఆ ప్రాజెక్టు వాడుకుంటారు. కానీ వీళ్ళు చిన్నది వచ్చింది కూడా, చిన్న సమస్య వచ్చింది, మొత్తం రాలే. వచ్చింది ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డనా? మేడిగడ్డ కాదు కదా. మేడిగడ్డ లాంటి 3 బ్యారేజీలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం 3 బ్యారేజీలు ఉన్నాయి. 15 రిజర్వాయర్లు ఉన్నాయి. రంగనాయక సాగరు, అన్నపూర్ణ సాగరు, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, గంధమల్ల రిజర్వాయరు, బస్వాపూర్ రిజర్వాయర్, ఇటువంటి 15 రిజర్వాయర్లు ఉన్నాయి. 204 కిలోమీటర్ల సొరంగ మార్గం కాలువ ఉన్నది. 1531 కిలోమీటర్ల ఓపెన్ కాలువ ఉన్నది. 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి. 21 పంప్ హౌస్లు ఉన్నాయి. వీటన్ని కలిపితే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎక్కడ ప్రాజెక్టులో కూడా వీటన్నిటిలో ఎక్కడ సమస్య లేదే. ఇవన్నీ వాడుకుంటున్నామే, ఇవన్నీ యథావిధిగా అద్భుతంగా పనిచేస్తున్నాయి కదా. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ లో 8 బ్లాక్లలో 7వ బ్లాక్ లో 2 పిల్లర్లు కుంగినది. ఆ 2 కుంగినటువంటి వాటిని సరిదిద్ది సాంకేతికంగా ఇవాళ వచ్చేసి సరిదిద్ది ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, కానీ వినియోగంలోకి తీసుకురావాలి. ఎన్డీఎస్ఏ కూడా ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏ రాజకీయ కుట్రతోటి ఎన్డీఎస్ఏని మీరు ఎంటర్ చేశారు. అయినా కూడా ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా తుది నివేదిక ఇచ్చింది కదా మీ ఆదరాబాదరగా. ఆ తుది నివేదిక కూడా ఏం చెప్పింది? కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పిందా? కాళేశ్వరం పనికిరాదని చెప్పిందా? కాళేశ్వరం సముద్రంలో కొట్టుకపోయిందని చెప్పిందా? 1,00,000 కోట్లు అయిపోయినాయి అని చెప్పేసి చెప్పిందా? చెప్పండి. చాలా స్పష్టంగా మీరు కేసీఆర్ గారు ప్రతిష్టని దెబ్బతీయటానికి, బదనాం చేయడానికి తీసుకొచ్చినటువంటి ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ పిల్లలను పూర్తిగా తొలగించి నిర్మాణం చేసి లేదా మరమ్మతులు చేసి యథావిధిగా మేడిగడ్డను ఉపయోగించుకోవాలి కూడా అని ఆ ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. మరి అదెందుకు చెప్తలేరు? అదెందుకు దాచిపెడుతున్నారు? ఎన్డీఎస్ఏ అని చెప్తున్నారే. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో చెప్పండి. ఇది కదా చెప్పింది, అబద్ధమా? ఆ 7వ బ్లాక్ లో కుంగిన పిల్లలని సరిదిద్ది మరమ్మతులు చేసి పూర్తిగా యథావిధిగా ఉపయోగించుకోవచ్చని చెప్పేసి చెప్పింది అబద్ధమా? అది చెయ్యాలి కదా. ఆ పని చేయకుండా మేడిగడ్డని బూచి ఇప్పటికే 18 నెలలుగా ఎండబెట్టి గోదావరి. ఎందుకంటే ఇది నిరర్ధకమైనటువంటి ప్రాజెక్టు. ఇది మొత్తం నిరుపయోగంగా మార్చేస్తే బజాప్తా తన చంద్రబాబు నాయుడికి అక్కడ బనకచర్ల కోసం 200 టీఎంసీల గోదావరి జలాలని తరలించవచ్చు. తన బడేబాయి నరేంద్ర మోడీ కోరిక మేరకి గోదావరి నుంచి కావేరి అనుసంధానంగా తమిళనాడుకు నీళ్లను తరలించవచ్చు.
తెలంగాణ మాత్రం ఎండబెట్టాలి. తెలంగాణ రైతులు మళ్ళీ బిచ్చగాళ్ళలాగా బతకాలి. తెలంగాణ రైతులు మళ్ళీ నీళ్ళ కోసం అరిగోసపడాలి. కరెంటు కోసం ఆత్మహత్యలు చేసుకోవాలి, నీళ్ళ కోసం ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి ఒక దుస్థితి, దుర్మార్గమైనటువంటి ఒక నయా ఫ్యూడల్ నేచర్ తప్ప వేరే ఇంకే ఫ్యూడల్ స్వభావం తప్ప ఇంక వేరే ఇంకేమి కాదు. ఇవాళ దానికి పరిష్కారం చూపినటువంటి వాడు కేసీఆర్ కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకుపోవాలని చూస్తున్నారు. ఈ తిక్కుమాలిన పనికి మాలిన రాజకీయ దివాలా కోరు దిగజారుడు రాజకీయాలని బరాబర్గా టీఆర్ఎస్ పార్టీ ఎదిరిస్తుంది. మేము కొట్లాడతాం. తెలంగాణ ఉద్యమం నుంచి ఇవన్నీ నేర్చుకుని ఈ పాఠాలన్నీ నేర్చుకున్నాము. ఎట్లా జరుగుతుంది, ఏం కుట్రలు చేస్తారు, ఆ కుట్రల వెనుక లోతులు ఏముంటాయి, ఆ కుట్రల వెనుక దాక్కున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, ఆ దాగుడు మూతల వెనుక ఫలితాలు ఏంది, ఇవన్నీ మాకు తెలుసు. అందుకే వాటన్నిటికి విరుగుడుగానే బరాబర్గా ప్రజాక్షేత్రంలో ఏమి వదిలిపెట్టాం, చర్చ జరగనియని. ఇవాళ విద్యుత్ ఒప్పందాల మీద విచారణ ఇస్తారు. అసలు ఏం జరిగిందని తెలంగాణ సమాజానికి అర్థమైంది. చెప్పినాం, విడమర్చి చెప్పినాం. ఇవాళ కాళేశ్వరం మీద విజిలెన్స్ కమిషన్ అన్నారు, ఎన్డిఎస్ఏ కమిటీ అన్నారు, ఇవాళ పిసి ఘోష్ కమిషన్ అన్నారు. ఇవన్నీ జరిగింది. దీనివల్ల ఏం జరిగింది? తెలంగాణ ప్రజలకు విడమర్చి చెప్పినాం, వాస్తవాలు చెప్పినాం, వాస్తవాలు అర్థమైంది. ఎస్, అందుకే మేము కోరుకున్నది కూడా. అందుకే ఏ కమిషన్ వేస్తామన్నా వ్యతిరేకించలే, ఆహ్వానించినాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలని చెప్పినాం. కాబట్టే వాస్తవాలకు తెలియజేసి వాస్తవం ఏంది ప్రజలకు, తెలంగాణ సమాజానికి, మొత్తం ప్రపంచానికి అర్థమైంది. ఎస్, ఇటువంటి అన్నిటికీ పెద్ద భయపడేది ఏం లేదు. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ తెలంగాణ వచ్చింది, ఈ నీళ్లు నియామకాలు ఇలాంటి వాటి లేవు కాబట్టి ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కదా. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది కదా సార్. మరి ఇంకా ఎవరు ప్రజలు కదా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు కేసీఆర్ గారు మీరు అన్నట్టు నీళ్లు, నిధులు, నియామకాలు 9.5 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. వీళ్ళు వచ్చి ఒకటి భర్తీ చేయలే, మొత్తం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు దరఖాస్తులు ఇచ్చుకుంటా, ఫోటోలు దిగుంటా, ఫోజులు కొట్టుకుంటా మేము ఇచ్చినాం 50,000 ఉద్యోగాలు సంవత్సరాన్నరలు అని చెప్పి చెప్పుడు తప్పేం లేదు. కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు తెలంగాణ వచ్చిన బస్ అదే కదా. 2 నిధులు, ఎక్కడ నిధులు? తెలంగాణ మీరు 70 ఏళ్లల్లా తెలంగాణ పొలాలను ఎండబెడితే, తెలంగాణ ప్రజలు విషం నీళ్లు దాపితే, చెరువులను గండ్లు పూడిస్తే, ఇవి మొత్తం చేస్తే కూడా వీటన్నిటి పరిష్కారం చేసి వాటన్నిటి కోసం నిధులు, ఇక్కడి నిధులను ఇక్కడే ఖర్చు పెట్టిండు. నీళ్లు, మూడవది నీళ్లు. ఇలా గోదావరి నది పేరు మీద కాళేశ్వరం నుంచి తెలంగాణ, ఎక్కడి కాళేశ్వరము, ఎక్కడి మేడిగడ్డ, ఎక్కడి కోదాడ, సూర్యాపేట, ఎన్నడన్నా ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్కు చుక్క నీళ్ళు ఇచ్చిరా? శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ ఎన్నడన్నా ఒక్కరోజు చుక్క నీళ్ళు ఇచ్చిందా? ఇవాళ ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ కింద ఇదే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్ నుంచి పాలకుర్తి, డోర్నకల్, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడదంకా గోదావరి జలాలు వచ్చినాయి, నిజమే కదా. నీళ్ళు వచ్చినాయి కదా. ఇక్కడ పడ్డ వర్షాన్ని ఇక్కడి చెరువుల్లోనే ఒడిసి పట్టి చెరువులని నింపి పెట్టింది, నిజమే కదా. కృష్ణా మీద సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి జూరాల, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే పూర్తి చేసి వలసల పాలమూరుని ఇవాళ పచ్చగా చేసింది, నిజమే కదా. ఇదే మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రం రానంత వరకు ఏ విధంగా ఉండే? ప్రతి సంవత్సరానికి 15 లక్షల మంది బతుకు తెరువు కోసం పొలాలు, భూములు, ఊర్లు వదిలిపెట్టి దేశమంతా వలస బయటటువంటి వాళ్ళు, వలస కార్మికులుగా బయటవాళ్ళు, భూములు వదిలిపెట్టి ఎడారిలాగా ఉంటుండే. మరి వీళ్ళు ఎందుకు పచ్చగా అయింది? మీరు ఎందుకో నీళ్ళు ఇవ్వలే, గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు, ఎందుకో భీమాని, నెట్టెంపాడిని 40 ఏళ్ళు ఎందుకో పూర్తి చేయలే, కల్వకుర్తి ఎందుకో పూర్తి చేయలే, ఎస్ఎల్బిసి 40 ఏళ్ళు శంకుస్థాపన చేసి ఇయాలటికి ఎందుకో పూర్తి చేయలే మీరు. అదే కృష్ణా నది మీద తెలంగాణకు సంబంధించిన ఇవన్నీ పెండింగ్ ఉంటాయి, 40-50 ఏళ్ళుగా మొదలు పెడతారు, అట్లా శంకుస్థాపన చేసి చూపించి ఊరించి పెండింగ్లో పెడతారు ఏదో ఒక పేరు మీద. మరి అదే కృష్ణానది మీద బాజాప్తా పోతిరెడ్డిపాడు పేరు మీద, పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కడికెక్కడో వెలిగొండ, హంద్రినీవా, ఇంకా అక్కడక్కడ బ్రహ్మాండంగా కృష్ణా జలాలు ఎక్కడికి పోయినాయి, ఎందుకు పోయినాయి? మరి ఆ ఊర్లో ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఎందుకు ఎండిపోయింది? నల్లగొండకి ఎందుకు రాలేదు? ఇదే శ్రీశైలం ప్రాజెక్టు మీద 2 కాల్వలు, ఒకటి ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ 30 ఏళ్ల కింద పూర్తయింది. అదే మరి అది రాయలసీమకు సంబంధించి. అదే శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ 40 ఏళ్ల నుంచి
ఇంకా నీలుగుతున్నది. ఎవరు చేసిన పాపం అది? ఎందుకు ఈ కర్మ తెలంగాణకు? తెలంగాణదేమో అంతర్రాష్ట్ర వివాదాలలో ప్రతి ప్రాజెక్టు నిధుల లేమితోటి తెలంగాణ నీలుగాలి, అంతర్రాష్ట్ర వివాదాలతోటి తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్లో ఉండాలి, సాంకేతిక సమస్యలతోటి తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్లో ఉండాలి. ఎందుకో మరి తెలంగాణ ప్రాజెక్టులు అంటేనే పర్యావరణము, అటవీ శాఖ, అటవీ అనుమతులు, ఈ సాంకేతిక సమస్యలు, న్యాయపరమైన సమస్యలు, భూ సమస్యలు, అంతర్రాష్ట్ర వివాదాలు ప్రతిదీ కూడా తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంకిగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అట్లా నీలుగుతుంటది, పొలాలు ఎండుతుంటాయి, రైతులు వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఈ లీడర్లకు మాత్రం పట్టదు. ఆంధ్ర రాయలసీమ నాయకులకు ఏజెంట్ల లెక్క వాళ్ళ ప్రయోజనాలకు నిలిచేందుకు వెన్నెముకలే నాయకులుగా బానిసల కింద తెలంగాణను తాకట్టు పెట్టారు వీళ్ళు రాజకీయ స్వార్థం కోసం. దాని నుంచి ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే నీళ్లు, నిధులు, నియామకాలు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పనికి మాలిన వాదాలు ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ నీళ్లు, తెలంగాణలో ప్రతి ఎకరానికి ప్రతి మడికి పారేటట్టు చేసింది కేసీఆర్. తెలంగాణ ప్రతి నయ పైసా తెలంగాణకి, తెలంగాణ ఇంటికి, తెలంగాణ ప్రజలకి మంచి కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రగతి కోసమే ఖర్చు పెట్టిండు. ప్రతి ఏర్పడినటువంటి 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేసిండు. ఇది కదా వాస్తవము. వాస్తవాన్ని పక్కకు పెట్టి వీళ్ళు చేసే మోసాన్ని, వీళ్ళ వైఫల్యాన్ని, వీళ్ళు చేసే ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం విషపూరితంగా అబద్ధపు లంగ మాటల్ని, విషపూరిత గోబెల్స్ని మించిన ప్రచారం చేయడం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు 27th జూన్ నాడు పుష్కరాలు వచ్చాయి, గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఇక్కడ ఒక కాంగ్రెస్ లీడరే మాట అన్నారు ఏంటంటే, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్లో ఉండి మన తెలంగాణకి ఏమీ డబ్బులు ఇవ్వలేదు అప్లిఫ్ట్మెంట్ అని కమెంట్ చేశారు. మరి మనం మీ పార్టీ ఎందుకు లేఖలు రాయట్లేదు? ఉన్న నిధులన్నీ ఆంధ్రాకే వెళ్ళాయి, వాళ్ళు ఆల్రెడీ వర్క్స్ అన్ని స్టార్ట్ చేశారు, మనకి ఏం రాలేదు అని కమెంట్ చేశారు. అసలు బీజేపీ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ ప్రతి సందర్భంలో అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడు ఫైట్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ఏ, మేమే. నేను ఇందాకనే చెప్పాను కదా, బంకచర్ల పేరు మీద నరేంద్ర మోడీ గారు బంకచర్ల గోదావరి లింక్ అక్కడికి ఇస్తే అక్కడి నుంచి కావేరికి ఎత్తుకపోయి తమిళనాడుకు నిలు తీసుకుంటే ఎవరు మా కాంగ్రెస్ మాట్లాడతలేదు, అధికారంలో ఉన్నది. బీజేపీ మీద కాంగ్రెస్ మాట్లాడేది, ఇక్కడ కాంగ్రెస్ మీద బీజేపీ మాట్లాడదు. ఢిల్లీలో మాత్రం కొట్లాడుకుంటారు. తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఇద్దరు ఒకటే కూడా బలుకొని తెలంగాణని ఇష్టం వచ్చినట్టే ఎవరు ప్రయోజనాలకు అనుకుంటామో మారుకుంటాం. నేను చెప్తాను కదా, తెలంగాణకు మీరు చెప్పిన విషయమే కాదు, స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారే చెప్పాను, ఆంధ్రాకు తెలంగాణ కంటే 10 రెట్లు నిధులు ఎక్కువ ఇచ్చినామని చెప్పిండు. ఆయన కరీంనగర్ ఎంపీ. ఏం చేస్తాం, మన కర్మ. నిన్నెన్నుకున్న ప్రజలు, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రానికి ఏం చేసినావో చెప్పకుండా, కొట్లాడకుండా పక్క రాష్ట్రానికి 10 రెట్లు ఎక్కువ ఇచ్చాను అని చెప్పినట్టు ఇక మరి గది మనకు పరిస్థితి. బరాబర్ బీజేపీ మీద, కాంగ్రెస్ మీద, రెండిటి మీద తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం నిలబడేది, రాజు లేకుండా కొట్లాడేది ఓన్లీ టీఆర్ఎస్. దాంట్లో ఎవ్వరు ఏం మాట్లాడినా దాని వెనుక ఏదో కుట్ర ఉండి మాట్లాడటం తప్ప ఇంకేమీ లేదు. బరాబర్ కొట్లాడతాం. బీజేపీ మీద పోరాటం చేస్తేనేమన్నాం, కాంగ్రెస్ మీద పోరాటం చేస్తాం. సెంట్రల్లో కిషన్ రెడ్డి గారి చేతిలో ఉన్నట్టుంది వీటి గురించి. సో మీ బీఆర్ఎస్ నుంచి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు సార్ మరి దీని గురించి? ఆ సందర్భం రాలేదు, సందర్భం వచ్చినా తప్పనిసరిగా వదిలిపెట్టేది ఏమీ లేదు. ఇప్పుడే దానికి సంబంధించి ఇప్పుడే మొదలైంది కాబట్టి, అరే గోదావరి పుష్కరాల్ని, కృష్ణా పుష్కరాల్ని తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతంగా నిర్వహించి గోదావరి గొప్పతనాన్ని, కృష్ణానది గొప్పతనాన్ని తెలంగాణలో సమాజానికి చెప్పింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి వరకు ఏముండండి, మీకు నాకు అందరి కూడా ఏముండే, గోదావరి అంటే రాజమండ్రి, కృష్ణానది అంటే బెజవాడ, విజయవాడ. తెలంగాణలో గోదావరి నది పారేది కాదు, తెలంగాణలో కృష్ణానది ఉండేది కాదు. కృష్ణానది తెలంగాణ వాళ్ళం కూడా ఏం చేసేది అంటే, మన మైండ్లు, మన భావజాలాన్ని మన మీద అంతగా రుద్దింది ఏంటంటే, గోదావరి నీళ్లు చూడాలంటే రాజమండ్రికి పోయి నెత్తి మీద నీళ్లు చల్లుకొని రావాలి, కృష్ణానదిలో నీళ్లు అంటే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి పోయి కృష్ణా నీళ్ళని నెత్తి మీద చల్లుకొని రావాలి తెలంగాణ వాళ్ళం. నా నల్లగొండోడికి అదే పని చేసేది. గోదావరి 100 కిలోమీటర్లు పోయి నా కరీంనగరు, నిజామాబాదు, కరీంనగరు, వరంగల్, ఖమ్మం వాళ్ళు కూడా అదే పోయి పక్కన రాజమండ్రికి పోయి నీళ్లు చల్లుకునేది. అది గోదావరి అంటే తెలంగాణ అని, కృష్ణ అంటే తెలంగాణ అని. నదీమ తల్లులు, ఈ 2 నదీమ తల్లులు తెలంగాణనే. తెలంగాణ వదిలిన తర్వాతనే కిందికి పోతుంది అనేది ప్రపంచానికి అర్థమయ్యేటట్టుగా విడమర్చి చెప్పి, ఈ 2 నదుల గొప్పతనాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పుష్కరాలు నిర్వహించడం ద్వారా తెలంగాణ సమాజానికి, బయటి సమాజానికి చెప్పింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్.
దాంట్లో ఇంకేం లేదు. రేపు గోదావరి పుష్కరాలు మళ్ళీ వస్తాయి. వచ్చినప్పుడు మీరనేటువంటివి ఖచ్చితంగా ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా వదులుకోకుండా టీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల అనుచితంగా వ్యవహరించిన, బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల అనుచితంగా వ్యవహరించిన వదిలిపెట్టాం. బరాబర్గా రాజీ లేకుండా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుడే, మెడలు వంచుడే. రాజీ లేదు, తల వంచేదే లేదు. మీ గురించి మాట్లాడాలంటే మీరు 97 నుంచి 2011 వరకు కూడా మీరు జర్నలిస్ట్గా వ్యవహరించారు. తర్వాత 97 తర్వాత ఉద్యమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసే కేసీఆర్ గారు మీకు జర్నలిస్ట్ ప్రెసిడెంట్గా పెట్టారు టీజేఎఫ్కి. చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమారి గారు మిమ్మల్ని టాపర్ కార్పొరేషన్, ఫినాన్స్ కార్పొరేషన్కి మీకు చైర్మన్గా చేశారు. సో ఈ రెండిట్లలో మీకు ఏది బెస్ట్ అంటారు? అంటే ఏది బాగా మీరు వ్యవహరించారంటారు, ఏ పాత్ర? తెలంగాణ అనేది మా అస్తిత్వానికి సంబంధించి, మా ఆత్మగౌరవానికి సంబంధించింది, స్వీయ పరిపాలనకు సంబంధించింది. అందుకే తెలంగాణ కోసం మాకు తెలివచ్చినప్పటి నుంచి 95, 96 నుంచి ఒక సామాజిక అవగాహన చైతన్యం వచ్చినప్పటి నుంచి 95, 96 నుంచి తెలంగాణ కోసం రాజీ లేకుండా నిలబడ్డం, కొట్లాడడం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అది నాకు నా జీవితంలో అదొక సార్థకత, నా జీవితానికి ఒక సార్థకత చేకూరినటువంటి అంశం. రెండవది మీరు అడిగినటువంటి కార్పొరేషన్ చైర్మన్ అనేది నాకు ఒక రాజకీయ అవకాశం. సాధించుకున్న తెలంగాణ నిజంగా కూడా మాలాగా 69లో తెలంగాణ కోసం 369 మంది చనిపోయారు. 1969 మంది 60 సంవత్సరాలు జరిగిన ఉద్యమంలో వాళ్ళెవ్వరు కూడా తెలంగాణను చూడలే. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళే కాదు, వేల మంది తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, జీవితాంతం తనలాడినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చూడలే. వాటి కోసం పనిచేసిండ్రు, తెలంగాణ కోసం పనిచేసారు, రాష్ట్ర సాధన కోసం, కానీ కళ్ళ ముందు చూడలే. మేము కొట్లాడినాం, తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అంతకంటే మాకు తృప్తి ఉంది? మాకు మా జీవితకాల లైఫ్ టైం అచీవ్మెంట్, జీవితకాల అదొక జీవితం, మాకు మా జన్మ ధన్యం, సార్థకత చేకూరు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం అనేది మా జీవితానికి ఒక అద్భుతమైనటువంటి సార్థకత అనుకుంటాం. రెండవది, వచ్చిన రాష్ట్రంలో రాజకీయంగా నాకు అవకాశం తీసుకోవటం అనేది కార్పొరేషన్ చైర్మన్ సంబంధించింది. అది తృప్తి ఉంటుంది. అందుకే నాకు ఆ కార్పొరేషన్, సరే షార్ట్ టైం ఉన్నప్పటికీ కూడా ఆ కార్పొరేషన్ చైర్మన్ నాకు అప్పచెప్పింది ఏంటంటే, నేను కల్లుగీత కార్మిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటివని కాబట్టి ఆ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఈ రాష్ట్రంలో ఈ చాలా ప్రమాదకరమైనటువంటి వృత్తులలో కల్లుగీత వృత్తి ఒకటి ఉన్నది కాబట్టి ఇప్పటికీ ఇంత పెద్ద సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అద్భుతంగా అభివృద్ధి చెంది అంతరిక్షానికి విహరిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒక చెట్టు బతుకుదెరువు కోసం చెట్టు ఎక్కినటువంటి కార్మికుడు దిగేంత వరకు చావు బతుకులతోటి సహవాసం చేయటం, చనిపోవటం, అది కొంత నేను ఆ వర్గం నుంచి వచ్చినటువంటి వాడు, నాకు ఖచ్చితంగా నన్ను మమ్మల్ని ఎప్పుడు మాకు ఆ పేగుబంధం లాంటిది, దాన్ని కలిచి వేస్తుంటుంది. కాబట్టి అందుకే ఆ కళ్ళు ఇప్పటికీ సంవత్సరానికి 400-500 మంది తాటి చెట్టు నుంచి పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఓ 200 మంది చనిపోతున్నారు. ఇంకో 200-250 మంది శాశ్వత వికలాంగులు అవుతున్నారు. ఓ 100-150 మంది టెంపరీ ఇంజురీస్ తోటి మళ్ళీ ఇంకో వృత్తిలోకి చేసుకునేటువంటి బతికే పరిస్థితి. ఇంత దుర్మార్గ కళ్ళతోటి మాకు అదొక ఆవేదన భరితమైనటువంటిది. అందుకే నేను ఆ కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన వెంటనే కల్లుగీత కార్మికుల యొక్క సేఫ్టీ మోక్ రక్షణ కోసం, ప్రమాదం నుంచి పడినా కూడా, ప్రమాదం జరిగినా కూడా చావుకు ఇది ప్రమాదం కాకుండా వాళ్ళని కాపాడేట్టు నేను ఒక సేఫ్టీ మోక్ ఒక ప్రయత్నం చేసిన. నేను వెంటనే నేను 7 నెలలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నం చేసిన, సక్సెస్ అయినా. నేను ఎలక్షన్లు వచ్చినాయి, దాన్ని ఇండివిజువల్స్కు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినా. ఆ వచ్చినటువంటి వాటిని కొత్త గవర్నమెంట్ ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే దాన్ని సేమ్ నేను ఇన్వెంట్ చేయించినటువంటి దాన్ని, మేము దాన్ని రూపకల్పన చేయించినటువంటి దాన్ని, అన్ని చేసినటువంటి దాన్ని, అంత తయారు చేసిన దాన్ని వచ్చి కాటమయ రక్షణ కోసం మీద పంచి పెడుతున్నారు, గీత కార్మికులకు పంచుతున్నారు. సంతోషం. ఎవరు చేసినా కూడా ఏంటంటే ఒక చెట్టు మించి ప్రమాదం బారిన పడి చనిపోయేటటువంటి వాళ్ళకి ఎవరు చేసినా కూడా, సరే మేము చేసినప్పటికీ కూడా ఇలా వాళ్ళు చేసిన దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. రాజకీయంగా నామమాత్రంగా దాన్ని పరిమితం చేయకుండా ప్రతి కార్మికుడు 2,60,000 మంది గీత కార్మికులు లైసెన్సులు తీసుకొని చెట్టు ఎక్కుతున్నారు, తాటి చెట్టు. వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తుంది. ఆ రోజు మా ఉద్దేశం కూడా అదే ఉండే. కానీ మేము దాని రూపకల్పనలో చేయటంలో మా ప్రయత్నం అంతా కూడా అదే ఉండే. ప్రతి గీత కార్మికుడికి ఫ్రీగా సేఫ్టీ మోక్ ఇవ్వాలనేది కూడా ఉండే. చూపించిన ఎన్నికలలో ప్రభుత్వం మారటం వల్ల దాన్ని ఆ 10,000కే పరిమితం చేయకుండా
ప్రతి గీత కార్మికుడికి ఇవ్వాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే మేడం కూడా కళ్యాణి మేడం కూడా మునుగోడి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీ ఫాదర్ కూడా తెలంగాణ ఫార్మేషన్ చాలా గట్టిగా పోరాటం చేశారు, పల్లె లింగయ్య గారు. సో మీరు ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కానీ సెంట్రల్లో కానీ ఏమైనా ఆశిస్తున్నారా? తప్పనిసరిగా నేను, ఎందుకంటే మా ఫాదరే ఆర్మూడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి, తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమాలు అవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళం. నేను కూడా నేను స్టూడెంట్ లైఫ్ నుంచి నేను మెరిట్ స్టూడెంట్గా ఉంటూ కూడా, నేను స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ అన్నీ ఉంటూ కూడా, నేను మెరిట్ స్టూడెంట్ ఉంటూ కూడా నేను సామాజికంగా ఎప్పటికప్పుడు పనిచేస్తూ వచ్చాను తెలంగాణ కోసం. అందరికంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడకముందే 95 నుంచే మేము మాలాంటి వాళ్ళం అందరం కొట్లాడుతున్నటువంటి వాళ్ళలో నేను ఒక్కడిని ఉన్నా. ఖచ్చితంగా దయచేస్తున్నాను, మునుగోడు ఎప్పటికైనా నేను కూడా ఎమ్మెల్యే కావాలన్నది నా కోరిక. ఎందుకంటే మునుగోడు అనేది ఒక సంపన్నమైన ప్రాంతం కాదు, ఒక బాధిత ప్రాంతం. ఈ ప్రపంచంలో అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం ఏదైనా ఉందంటే మునుగోడు శాపగ్రస్త ప్రాంతం. కరువు కాటకాలతో నిరంతరం అల్లాడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి నేను ఎదిగొచ్చినటువంటి కాబట్టి అందుకే మేము తెలంగాణ వెనుక గట్టి కొట్లాడటంలో కూడా మా ఉద్దేశం కూడా ఏంటంటే కళ్ళ ముందు ఆ కష్టాన్ని చూసినటువంటి వాళ్ళం, ఫ్లోరైడ్ విషం నీళ్ళు తాగిన వాళ్ళం, మాట్లాడేటోళ్ళం కాదు. మీరంతా ఫ్లోరైడ్ విషం నీళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు, మేము ఆ విషం నీళ్ళు తాగినటువంటి వాళ్ళం. ఆ విషం నీళ్ళు తాగి ఎదిగొచ్చి తట్టుకొని వాళ్ళ సమాజం ముందు నిలబడ్డటువంటి వాళ్ళం కాబట్టి మాకు ఆ బాధ ఎక్కువ ఉంటుంది, దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ నీళ్ళని తాగి గత్యంతరం లేక తాగినాం కాబట్టి ఆ దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఆ దుఃఖాన్ని భరించినటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళ తప్పనిసరిగా అటువంటి అన్ని సమస్యల పరిష్కారంగా నాలాంటి వాడు సమాజ హితం కోసం పనిచేసేటువంటి వాడు, ప్రజల తరఫున ఉన్నటువంటి వాళ్ళం ఖచ్చితంగా నేను మునుగోడు శాసనసభ్యుడిగా అవకాశము తీసుకుంటా, కొట్లాడతాను. నాకు అవకాశం కావాలని కొట్లాడతాను. నేను దానికోసం కొట్లాడతా. ఖచ్చితంగా అవకాశం తీసుకొని నేను ఏ లక్ష్యం కోసం అయితే ఎమ్మెల్యేగా చట్టసభలో కోరాలనుకుంటున్నాకో సంపూర్ణంగా ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యతలు నెరవేరుస్తాను. అవకాశం వచ్చిన రోజు ఆ నియోజకవర్గ ప్రజలు కానీ, నా కోట్లు వేసినటువంటి వాళ్ళు కానీ అవకాశం వచ్చిన రోజు మా ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలని గర్వపడేటట్టుగా తల ఎత్తుకొని మిగతా వాళ్లకు ఆదర్శంగా నిలేటట్టే పనిచేస్తాను తప్ప నేను ఒక అధికారం కోసము, ఒక పెత్తనం కోసము, ఇంకేదో సాధించడం కోసం నేను ఎమ్మెల్యే కావాలనుకోవటం లేదు. ఒక చట్టసభల్లో ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిగా, ఒక బాగా వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా, ఒక బాధిత ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా, ఆ బాధిత ప్రజల ప్రతినిధిగానే నేను చట్టసభల్లో ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాకు అవకాశం ఇస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా అవకాశం కోసం నేను ఖచ్చితంగా, నాకు అన్ని మెరిట్స్ ఉన్నాయి, అన్ని మెరిట్స్ ఉన్నాయి, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. సమాజం కోసం 30 ఏళ్ళు నా లైఫ్ని సాక్రిఫైస్ చేసినటువంటి కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. తప్పనిసరిగా నాకు ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్లమెంటు సభ్యుడిగా వాళ్ళ సమాజంలో నేను 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను అడుగుతున్నా. రాత్రి వచ్చేసి వ్యాపారాలు చేసో, నేను 1000 కోట్లు 100 కోట్లు కూడబెట్టుకోను, వ్యాపారాలు చేసో, డబ్బులు చేసో, కాంట్రాక్ట్ చేసో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ఎమ్మెల్యే అవకాశం అని చెప్పేసి అంటే నేను బాధిత ప్రజల కోసం, నోరు లేని ప్రజల కోసం, ఒక తెలంగాణ లాంటి వెనకబడినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి హక్కుల కోసం కొట్లాడినటువంటి వాడిని కాబట్టి నాకు అవకాశంగా ఇవ్వండి అని చెప్పేసి నేను ప్రజల కోసం జీవితాంతం పనిచేస్తానని చెప్పడం కోసమే, పనిచేయటం కోసం, ప్రజల కోసం జీవితాంతం పనిచేయటం కోసమే నేను ఒక చట్టసభలో ఉండాలని కోరుకుంటున్నా. తప్పనిసరిగా నాకు అవకాశం వస్తుంది. మేము చూస్తున్నాం కదా, డెఫినెట్లీ మీకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి మాట్లాడాలి అంటే, ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా చూస్తే, మీరు బీయింగ్ ఎ జర్నలిస్ట్ ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి పెన్నుని నమ్ముతారా, కెమెరాని నమ్ముతారా సార్? ఇప్పుడు అంతా కూడా కెమెరా లోకం అయిపోయింది కదా. అంటే ఇవాళ కాలానుగుణంగా పెన్ను అవసరమే, కెమెరా అవసరం. అయితే ఆ పెన్నుకు కానీ కెమెరాకు కానీ మానవీయ కోణం ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలని నేను కోరుకుంటా. ఖచ్చితంగా ఒక ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా ఆ విధంగా ఉండటం వల్లనే ఆ పెన్నుకు, ఆ కెమెరాకు కూడా సమాజంలో గౌరవం ఉంటుందని నేను ఆ మాట మాత్రం చెప్పగలను. సార్, ఇంకొకటి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలంటే, అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ బాగా నడిచింది, ఒక రేంజ్లో వెళ్ళింది. ఇప్పుడు ఏమో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే టాక్ వచ్చింది. మీ ఉద్దేశంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటారా, దిగుతుందంటారా, ఎలా ఉంటుంది అంటారు? దానికంటే ముందుగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే అసలు తెలంగాణ మొత్తం ఆగమవుతుందని మాట్లాడింది. తెలంగాణ అడ్డుకోవాలనుకునేటటువంటి వాళ్ళు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, చీకటి అయిపోతుంది అన్నారు. తెలంగాణ వస్తే మత కలహాలు వస్తుంది అన్నారు. ముస్లిం రాజ్యం వస్తుంది అన్నారు, ఇంకో రాజ్యం వస్తుంది అన్నారు. తెలంగాణ వస్తే పైసలు లేవు, పన్నులు లేవు, ఆగమవుతుంది అన్నారు. తెలంగాణ వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ మిగతాది ఏది ఉండదు, మొత్తం
కరెంట్ ఉండదు, ప్రాజెక్టులు ఉండదు అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడిండు, చెప్పారు కదా. మరి అది జరిగిందా? ఏమైంది? అది అన్నోళ్ళు ఆగమయ్యారు. ఇక ఆ మాట అనొద్దు, ఎందుకంటే అందరం మంచిగా ఉండాలని కోరుకునేటోళ్ళం తెలంగాణ వాళ్ళం. మనం మంచిగా ఉండాలి, మన పక్కోడు కూడా మంచిగా ఉండాలి, ఎదురోడు మంచిగా ఉండాలి, ఎదుటోడు మంచిగా ఉండాలని కోరుకున్నదే తెలంగాణ బోలాతనం. కానీ ఆ మాట మాట్లాడిన తెలంగాణ ఆగమవుతుంది అనుకున్న వాళ్ళు వాళ్ళు ఆగమయ్యారు, కొట్లాడుకుంటారు. కానీ తెలంగాణ వచ్చిన తెలంగాణ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు ప్రతి రంగాన్ని నిటారుగా నిలబెట్టిండు. అందులో రియల్ ఎస్టేట్ ఒకటి. 2014 కంటే ముందు తెలంగాణలో హైదరాబాద్ ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది ఒక్కసారి చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మీరే కాదు, నేను ఎవ్వరెక్కర్లేదు, స్వయంగా సినీ స్టార్ రజనీకాంత్ మాట్లాడిండు కదా. ఆయన హైదరాబాద్కు తెలంగాణ రాకముందు వచ్చిండు. తెలంగాణ వచ్చినాక ఒక 2023లోనో 22లోనేమో వచ్చిండు. ఆయన ఎయిర్పోర్ట్ దిగి హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగి గచ్చిబౌలి వైపు ఆయన ఎక్కడో పోతుంటే చూసి ఆశ్చర్యపోయి ఓపెన్గా ఎవరు చెప్పాలి, ఆయన మాట్లాడిన ఏమన్నాడు, నేను హైదరాబాదుని చూస్తుంటే నేను అసలు ఇది హైదరాబాదా లేకపోతే న్యూయార్కా, వాషింగ్టనా, ఎక్కడో సింగపూరా, మలేషియాలోనూ ఉన్నానా, ఇంత అద్భుతంగా మారిపోయింది ఏంది అని చెప్పేసి మాట్లాడు. అవన్నీ ఊరికైనా సాధ్యమైందా? కేసీఆర్ గారి ముందు చూపు, కేటీఆర్ గారి డైనమిజం, చొరవతోటి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగాన్ని, భవన నిర్మాణ రంగాన్ని, మొత్తంగా వాళ్ళకు అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాల్ని, వాళ్లకు ఫ్రీ యాక్సెస్, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, రోడ్ యాక్సెస్, ఎలక్ట్రిసిటీ, పవర్ సప్లై, రోడ్ కనెక్టివిటీని అండ్ పర్మిషన్స్ని చాలా సింప్లిఫై చేయటం వల్ల అద్భుతంగా హైదరాబాద్ వాళ్ళు ఊహించని విధంగా మన రజనీకాంత్ గారి పరిభాషలో ఆయన ఫీలింగ్ ప్రకారం చెప్పాలంటే అద్భుతంగా రూపురేఖలు మారిపోయింది. అది నిజం. దాని ఇంపాక్టు రియల్ ఎస్టేటు, భవనింగ్ అన్ని ప్రజల దానికి సంబంధించినటువంటి జీవన విధానం మీద పడింది. అదైతే వాస్తవమే కదా. కానీ వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే నిజంగా ఆ రోజు 2014లో ఇవాళ 2023 అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వీళ్ళ చేతుల్లోకి ఆ రాష్ట్రం వచ్చి ఉంటే మొట్టమొదటినే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు లైట్లు వేసి, కర్రలు పెట్టి, స్క్రీన్లు పెట్టి చూపించినట్టుగా హైదరాబాద్ చీకటిమయమయ్యేది, తెలంగాణ ఎటు పోయేది, ఆగమయ్యేది. వాళ్ళు అట్లా కాలే. వీళ్ళు 9.5 ఏళ్ల తర్వాత అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్ది డెవలప్ చేసి పెట్టిన తర్వాత కూడా వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఆగం పట్టించారు. వాళ్ళు అందుకే తెలంగాణ ప్రజలు ఎందుకు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారంటే వీళ్ళని అందుకే. రియల్ ఎస్టేట్ రంగం కూడా, ఎందుకంటే రియల్ ఎస్టేటు, భవన నిర్మాణ రంగం అనేది హైదరాబాద్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ, ది మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద కంట్రీ, నాట్ ఇన్ కంట్రీ, అక్రాస్ ది వరల్డ్ ఇట్ ఈస్ ది మోస్ట్ లివబుల్, ఎవరైనా నివసించగలిగేటటువంటి సిటీ హైదరాబాద్. మళ్ళీ ఎనీ సైడ్, ఎనీ డైమెన్షన్, హైలీ ఎక్స్పాండబుల్ సిటీ హైదరాబాద్. అటువంటి హైదరాబాదు ఇవాళ అద్భుతంగా ఎప్పటికో గ్లోబల్ సిటీగా అద్భుతంగా అయ్యింది. ఇటువంటి దగ్గర భవన నిర్మాణము, రియల్ ఎస్టేట్ అనేది లక్షల మందికి ఉపాధినిచ్చేటటువంటి రంగం. కేసీఆర్ గారు దాన్ని గ్రహించింది కాబట్టే రాజకీయ కక్షలకు లేకపోతే రాగద్వేషాలకు పోకుండా ఎవరినైనా హ్యాపీగా ఇక్కడ రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టుగా ఎంకరేజ్ చేసిండు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీసు, అన్ని రకాల సానుకూల వాతావరణాన్ని సృష్టించిండు. కాబట్టి వాళ్ళ వచ్చింది. ఆ డిఫరెన్స్ని ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజం చూస్తుంది. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేటు, భవన రంగం కుప్పకూలిపోయింది. కూల్చేసిరు వీళ్ళు కుట్రతోటి. యథావిధి కొత్త వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేకుండే కొనసాగుతున్న దాన్ని యథావిధిగా అట్లా నడిపించినా సరిపోయేది. హైదరాబాదు మంచి అద్భుతంగా ఒక ట్రాక్లోకి వచ్చేసి దాన్ని రియల్ ఎస్టేటు, భవన నిర్మాణం అనేది ఒక మంచిగా జరిగేది. దాన్ని ఉద్దేశపూర్వకంగా అమరావతి కోసం దీన్ని కథం పట్టించారు. మళ్ళీ తప్పనిసరి తెలంగాణ సమాజానికి అర్థమైంది దాన్ని. మేము వచ్చిన వెంటనే ఈ రంగాల్ని, ఎందుకంటే ఇది కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనాధారాన్ని కల్పిస్తున్నటువంటి రంగం, ఆర్థిక వ్యవస్థని పరిపుష్టి చేస్తున్నటువంటి రంగం. కాబట్టి ఇది తప్పనిసరిగా దీన్ని జీవనాడిని చంపుకోవద్దు, కాపాడుకోవాలి. రియల్ ఎస్టేటు, భవన నిర్మాణం రంగం జీవనాడిని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మేము ఆ పని చేస్తాం. కంపల్సరీ ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని వచ్చిన వెంటనే తప్పనిసరిగా పూడ్చడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. ఫైనల్గా క్వశ్చన్ మాట్లాడాలంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చూసారు, ఎమ్మెల్యే సీట్స్ కానీ, ఎంపీ సీట్స్ కానీ ఏమి పెద్దగా మీ పార్టీకి రాలేదు. మీరు కేసీఆర్ గారు, కేటీఆర్ గారితో దగ్గర ఉంటున్నారు కాబట్టి దీనికి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్
మాట్లాడాలంటే ఎలా రిపేర్ చేస్తారు, ఎలా దాన్ని సరిదిద్దుకుంటారు? మేము ఇప్పటికి ఆల్రెడీ మేము ఆ పని మొదలు పెట్టినాం. ఆ పొరపాటు ఎక్కడ జరిగింది, మేము ఎక్కడ నిర్లక్ష్యం చేసినాం. ఇప్పుడు మీరు చెప్పినట్టే మాట్లాడకపోవడం, చెప్పాల్సినటువంటి చెప్పకపోవడం వల్లనే వీళ్ళ విష ప్రచారం అనేది ప్రజల మెదళ్ళకి ఎక్కింది. దాన్ని మేము చెప్పలేకపోయినాం, సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టలేకపోయినాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి ఎంత మాట్లాడినరు, ప్రజల మైండ్లో కూర్చోబెట్టిరు కదా. మరి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అన్నది నిజమా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది అన్నది నిజమా? ఎందుకు అంటే మేము వీళ్ళ అబద్ధాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయినాం. ప్రజలకు ఇంత మేలు జరిగిన తర్వాత, ప్రజలకు ఇన్ని పనులు జరుగుతున్న తర్వాత, వాళ్ళే అనుభవిస్తున్న తర్వాత వాళ్ళకు తెలుసు కదా అని చెప్పేసి మేము కొంత అలసత్వంగా ఉన్నాం. కానీ ఎంత చేసినా, ప్రజల్లో ఎంత ఉన్నా కూడా సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం చెప్పాలి, చెప్తేనే పని అవుతుంది, ప్రజలకు మైండ్లో కూర్చుంటుంది అనే విషయాన్ని మేము గ్రహించలేకపోయినాం. వాస్తవం. అందుకే సామెత ఉన్నదే కదా, అడగంది అమ్మైనా అన్నం పెట్టదని. ఎందుకుంటు సేమ్ ఇది కూడా అటువంటిది. మేము చేసినాం, చెప్పుకోకపోవడం వల్ల వీళ్ళు చెప్పిందే నిజంలాగా అబద్ధం, విషం ప్రచారం మైండ్లో కూర్చుంది, దెబ్బతింది. వీటన్నిటిని సర్దిద్దుకుంటున్నాం. అందుకోసమే ఇవాళ కాళేశ్వరం కమిషన్ వేసిండ్రు. అసలు కాళేశ్వరం ఏందో చెప్పినాం. పవర్ విద్యుత్ ఒప్పందాలు కమిషన్ వేసిండ్రు, ఇవి చెప్పింది ఏదో చెప్పినాం. ఇవన్నీ వీళ్ళు చెప్పినాయని అబద్ధాలని ఇవాళ సంవత్సరన్నర కాలంగా తెలంగాణ ప్రజలకు విడమర్చి చెప్పగలిగినాము. ఈ పని మేము అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పుంటే, 6 నెలల ముందు చెప్పుంటే ఇవాళ మేము ఓడిపోయేటోళ్ళం కాదు. చెప్పలేకపోయినాం కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని మేము అనుకున్నాం. కానీ తెలిసినా కూడా సందర్భం వచ్చినప్పుడు 1కి 4 సార్లు చెప్పాలి, చెప్పకపోతే అబద్ధం చెప్పినటువంటిది ఉందే కదా సామెత. నిజం నడిచొచ్చలేగా అబద్ధం ఊరు చుట్టూ వస్తుందట అన్నది ఉన్నది కదా, అదే జరిగింది. మీరు అన్న టాపిక్ ఇప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన వాళ్ళే చూపించచ్చు కదా సార్. అంటే జనరల్లీ మీరు మీడియా ముఖంగా చూపించారంటే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అన్నట్టే కదా. నేను చెప్పానని మేఘన గారు, మీ ఊరు ఉంటే ఆ ఊరికి ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసుకి పోయి అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచే కాదు, సెక్రటరీ కూడా ఉంటాడు. ఆ పంచాయతీ సెక్రటరీని అడగండి, నీకు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి 8,000 పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు, 8,000 రెవెన్యూ ఉద్యోగాలు. మీకు చెప్తున్నా కదా, ఎలక్ట్రిసిటీలో హైయెస్ట్ మొత్తంగా 2,34,000 ఉద్యోగాలను గుర్తించింది. దాంట్లో 2,03,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసింది. 1,67,000 మంది ఆల్రెడీ 2023 ఎన్నికలకు ముందే ఉద్యోగాల్లోకి నియామకాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. దాంట్లో హయ్యెస్ట్గా 50,000 ఉద్యోగాలు విద్యుత్ రంగంలోనండి, 30,000 ఉద్యోగాలు వైద్య రంగంలో. ఇట్లా రెవెన్యూ ఉద్యోగాలు, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, వ్యవసాయ రంగం, ప్రతి బీసీ వెల్ఫేర్, బీసీ గురుకులాలు ఉన్నాయి కదా, ఎస్సీ గురుకులాలు ఉన్నాయి కదా, ఎస్టీ గురుకులాలు ఉన్నాయి. ఆ రోజు 200 గురుకులాలు ఉండండి, వాళ్ళ 1,057 గురుకులాలు ఉన్నాయి. మరి దాంట్లో టీచర్లు ఎక్కడి నుంచి వచ్చినారు, దాంట్లో స్టాఫ్ ఉండాలి కదా, అవన్నీ రిక్రూట్మెంట్ జరిగిందే కదా. ఇవన్నీ నేను చెప్పలేకపోయినాం. వీళ్ళు అబద్ధం. 2,04,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 1,67,000 ఉద్యోగాలు భర్తీ ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక 35,000 ఉద్యోగాల్ని, సుమారు 35,000 ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్, హయ్యెస్ట్గా ఎలక్ట్రిసిటీ, విద్యుత్ రంగంలో. ఇవన్నీ నియామకాలు జరిగినాయి. ఇవన్నీ వాస్తవం. కానీ వీళ్ళు అబద్ధం, ఒకటి భర్తీ చేయలేదు. ప్రజలకు చెప్పడం నిజంగా మీరు అన్నట్టు మా వైపు నుంచి అలసత్వం ఉండటం వల్లనే వాళ్ళు చెప్పింది నిజమని ప్రజలు నమ్మిరు. ఇవాళ మేము అటువంటి అన్నిటిని కూడా సరిదిద్దుకొని, ఆ లోపాలని, పొరపాట్లను సరిదిద్దుకొని సమర్థవంతంగా యుద్ధానికి మేము సన్నద్ధమైనట్టుగా అన్ని రకాలుగా మేము పటిష్టంగా పార్టీని సంస్థాగతంగా నిర్మాణం వైపు తీసుకుపోతాం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానివల్ల ఈ కేసులన్నీ అంటారా? ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా మేము బరాబర్గా కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల ముందు చెప్పేస్తాం. అందుకే వీళ్ళు ఈ కేసులు ఇవన్నీ కూడా కనిపించారు. డైవర్షన్ చేయడం కోసం, మమ్మల్ని బెదిరించాలనుకోవటం కోసం, ప్రశ్నించేటటువంటి వాళ్ళ గొంతు నొక్కాలనుకోవటం. జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టారు కదా, ప్రశ్నించే వాళ్ళ మీద, మాట్లాడే వాళ్ళ మీద కాదా. మొన్న గద్వాల జోగులాంబ పెద్దదన్వాడ దగ్గర మీ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తుంటే జనం సాక్షి ఎడిటర్ రెహమాన్, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మా అందరితో పనిచేసిన జర్నలిస్టు, ఉద్యమంలో ఉన్నటువంటి అక్కడ లేని కూడా లేడు. ఆయన A2గా కేసులో పెట్టారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యమానికి మద్దతు ఇచ్చిండని, ఉద్యమానికి మద్దతుగా వార్తలు రాయించిండని ఆయన మీద కేసు పెట్టాడు. సంఘటనలు లేని కూడా లేడు, A2. ఇంకా ఆయనకు బెయిల్ కూడా రాలే. అది అంటే మాట్లాడేట ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వ మోసాన్ని,
మాట్లాడేటటువంటి వాళ్ళని గొంతు నకాలనేది వాళ్ళు వీళ్ళు చేస్తున్న పని. ఎంతమంది గొంతు నొక్కుతారు? ఒక గొంతు నొక్కితే 1000 గొంతులు లేస్తాయి. 1000 గొంతులు లేస్తే 1,00,000 గొంతులు లేస్తాయి. అది ఫిలాసఫీ, అది ప్రకృతి ధర్మం. తెలంగాణకున్న స్వభావం కూడా ధిక్కారాన్ని ఎదిరిస్తుంది తప్ప ధిక్కారాన్ని ఏదో గొంతు నొక్కుతున్నారని చెప్పేసి గొంతు సవరించుకోదు తెలంగాణ. నువ్వు ఎంత అణచివేస్తున్నా కొద్దీ అంత బలంగా గొంతు లేస్తుంది, ధిక్కార స్వరం వినిపిస్తుంది తప్ప ధిక్కార స్వరం కాస్త అణచివేత పెరిగిన కొద్దీ తిరుగుబాటుగా మారుతుంది. తెలంగాణకు ఉన్నటువంటి సహజ లక్షణం అది. వీళ్ళకి అర్థం కాకపోతే ఇంకా వాళ్ళ కర్మ. సో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఎన్ని ఓట్స్ గెలుస్తుంది అనుకుంటున్నారు? 100% తెలంగాణలో అధికారం మాది బరాబరిగా అద్భుతంగా అఖండమైన మెజార్టీతో గెలుస్తాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే అనుభవంలోకి వచ్చింది. పొరపాటున వీళ్ళకు మళ్ళీ ఇంకో రెండోసారి ఓటేస్తే మా బతుకు ఆగమే, నయా రజకార్ పాలనే, నయా నిజాం పాలనే అని చెప్పేసి ప్రజలకు మైండ్లోకి వచ్చేసి. Really, thank you so much for all your precious time. Really, we appreciate. Thank you. Thank you.